హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ప్లే నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్, బషీర్బాగ్. సాయంత్రం 6:22 చలికాలం కావడం వల్ల సన్నసన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి. మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వురివ్వున వీస్తోంది. అయినా బషీర్బాగ్ చౌరస్తా ఎప్పటిలాగే సందడిగానే ఉంది. ట్రాఫిక్ ఐలాండ్లోని పోలీస్ కానిస్టేబుల్ స్టేజి మీద కథాకళి చేస్తున్న డాన్సర్లా ఉన్నాడు. చౌరస్తాకు 4 వైపులా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ హడావిడిగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. అప్పుడే రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్గా మారింది. లిబర్టీ వైపు నుంచి అబిడ్స్ వెళ్లే వాహనాలు సర్రమని ముందుకు దూసుకుపోయాయి. అదే సమయంలో కుడిపక్క ఫుట్పాత్ రోడ్డును క్రాస్ చేయటానికి నుంచున్నాడు ఒక వ్యక్తి. ఆయనకు 60 ఏళ్లుంటాయి. తెల్లని పంచె, దాని మీద తెల్లటి లాల్చి, ఆ లాల్చి మీద గ్రే కలర్ స్వెటర్, కంఠం చుట్టూ మఫ్లర్, ఎడమ చేతిలో ఏదో డైరీ, కుడి చేతి వేళ్ల మధ్య వెలుగుతున్న చార్మినార్ సిగరెట్, కాళ్లకు హవాయ్ చెప్పల్స్, విశాలమైన నుదురు, గాలికి ఎగురుతూ ఆ నుదురు మీద పడుతున్న తెల్లని జుట్టును పైకి తోసుకుంటూ కళ్ళజోడును సర్దుకుని ఫుట్పాత్ మీద నుంచి రోడ్డు మీదకు అడిగేశాడు. 2 నిమిషాలు. పెట్రోల్ బంక్, బాబుఖాన్ ఎస్టేట్ పక్క నుంచి ప్రెస్ క్లబ్ వైపు తల వంచుకుని నడుస్తున్నాడు ఆయన. ప్రెస్ క్లబ్కు ఆయనకు మధ్య 20 అడుగుల దూరం మాత్రమే ఉంది. నమస్తే సాబ్. తలెత్తి చూశాడు ఆయన. ఎదురుగా 30 ఏళ్ల యువకుడు ప్రెస్ క్లబ్లోంచి అప్పుడే బయటకు వచ్చిన వాడిలా ఉన్నాడు. ఆ యువకుడెవరో వెంటనే గుర్తు రాలేదు ఆయనకు. కళ్లతో విష్ చేసి ముందుకు నడిచాడు. ఆ యువకుడు జనం మధ్యలో కలిసిపోయాడు. తనను విష్ చేసిన యువకుడిని గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రెస్ క్లబ్ మెట్లెక్కాడు ఆయన. ఆయన పేరు జగన్నాయకులు. 40 ఏళ్ల పాటు ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో సీనియర్ పొలిటికల్ రిపోర్టర్గా పనిచేసి రిటైర్ అయి వారం రోజులే అయింది. రిటైర్ అయినా అక్రమాలు అన్యాయాల పట్ల తక్షణం స్పందించి పరిశోధనలోకి దిగి సంచలనాత్మక న్యూస్ స్టోరీస్ను వెలికి తీయటంలో మాత్రం వెనకడుగు వేయకపోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకి అరుణ్ కౌరి, అరుణ్ పూరి, శేఖర్ గుప్తా, ఎస్ వెంకటనారాయణ లాంటి ప్రముఖ జాతీయ స్థాయి పాత్రికేయులకున్నంత గొప్ప పేరుంది. జగన్నాయకుల పేరు వింటే చాలు అటు పవర్ లాబీలో, ఇటు బ్యూరోక్రాట్స్ క్యారిడర్స్లో, ఆ పైన చీకటి ప్రపంచపు మాఫియా ముఠాల స్థావరాల్లో దడా వణుకు. ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రభుత్వ శాఖల్లో నిర్లక్ష్య ధోరణి చోటు చేసుకున్నా, నాయకుల కదలికల్లో అక్రమాలు ప్రోధి చేసుకున్నా ఇట్టే స్పందించి దాని లోతుపాతులను తరచు చూసి వాటిని వెలుగులోకి తెచ్చి పత్రికల్లో చోటు చేసుకునే వరకు నిద్రపోడు. ఎవరు బెదిరించినా, ఎందరు బెదిరించినా, ఎన్నోసార్లు మృత్యువు ఆయన సమీపానికి వచ్చి హెచ్చరిక చేసి వెళ్లినా జంకని మొండి ధైర్యం ఆయనది. 58 ఏళ్లు మీదకొచ్చి ఆయన్ని రిటైర్మెంట్కి గురి చేసిన రోజు ఆయన నిజంగానే బాధపడ్డాడు. బహుశా అదేనేమో ఆయన బాధపడిన తొలి సందర్భం. రిటైర్ అయ్యే నాటికి ఆయన చేతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక న్యూస్ స్టోరీకి ఊపిరిపోసే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఆయన నిమగ్నమై ఉన్నాడు. ప్రెస్ క్లబ్ భారత్కి ఇంకొద్ది క్షణాల్లో ఆయన ఎంటర్ అవుతాడనగా ఒక యువకుడు హడావిడిగా వచ్చాడు. ఆయన ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సార్, పిలిచాడు ఆ యువకుడు. పరధ్యానంగా ఉన్న జగన్నాయకులు ఆ పిలుపుని వినిపించుకోలేదు. సార్, ఆ యువకుడు మరోసారి ఒక్కింత బిగ్గరగా పిలిచాడు. ఆ పిలుపుతో జగన్నాయకులు చటుక్కున వెనుదిరిగి చూశాడు. చూస్తూనే ఆ యువకుడిని గుర్తుపట్టాడు జగన్నాయకులు. ఆ యువకుడికి జగన్నాయకులే ఇండియన్ ఎక్స్ప్రెస్లో జాబ్ ఇప్పించారు. ఏమో బాగున్నావా? ఆప్యాయంగా పలకరించాడు జగన్నాయకులు. మీతో అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలి, మీరు పర్మిషన్ ఇస్తే, ఆ యువకుడు నసుకుతూ అన్నాడు. ఆ యువకుడు మాట్లాడుతున్నప్పుడు అతని కంఠంలో తొంగి చూసిన అనుదర్దాన్ని, ఆందోళనని పసిగట్టలేదు జగన్నాయకులు. ఈ టైంలోనా? రేపైతే ఎలా ఉంటుంది అన్నారు జగన్నాయకులు యథాలాపంగా. ఐ హ్యావ్ సమ్ గెస్ట్స్ ఎట్ హోమ్. ఐ వాంట్ టు బీ ఏబుల్ టు కమ్ టుమారో సార్. జంకుతూనే అన్నాడు ఆ యువకుడు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? అయినా నేను ఆల్రెడీ ఒక కుంభకోణం మీద వర్క్ చేస్తున్నానే, అది పూర్తి కాకుండా మరొకటంటే కష్టం నవ్వుతూ అన్నాడు జగన్నాయకులు. ఇంకొకటి కాదు సార్, ప్రస్తుతం మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయమే చాలా ప్రమాదకరమైందని మా డెస్క్లో చెప్పుకోవడం విని హడావిడిగా వచ్చాను. శత్రువులు ఆల్రెడీ రంగంలోకి దిగిపోయారని చూచాయిగా తెలిసింది. ఆ విషయమై మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పటానికే వచ్చాను. ఒక 10 నిమిషాలు మీరు టైం ఇస్తే నాకు తెలిసిన వివరాలన్నీ మీకు చెప్పేస్తాను. ఆ యువకుల్లోని ఆందోళన అంతకంతకు పెరుగుతూ పోతోంది.
నాకు 38 ఏళ్ల సర్వీసులో కొన్ని వేల కుంభకోణాలను వెలికి తీశాను. అప్పుడు లేని ప్రమాదం ఇప్పుడు ముంచుకొచ్చినా ఏం చేయగలుగుతుంది? డోంట్ వర్రీ మై బాయ్ అన్నాడు జగన్నాయకులు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ. ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదా యువకుడికి. మీ చుట్టూ మృత్యువు వలపన్నిందని, ఏ క్షణంలోనైనా మిమ్మల్ని మట్టుపెట్టే ప్రమాదం పొంచి ఉందని రియలబుల్ సోర్స్ ద్వారా తెలుసుకుని వచ్చాను సార్. ప్లీజ్ సార్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని వందల కోట్ల ఖరీదు చేసే ఒక విలువైన ల్యాండ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనూహ్యంగా మీ చేతికి చిక్కాయని, వాటిని చేజిక్కించుకునేందుకు మీ శత్రువులు ఎన్నో పన్నాగాలు పన్నారని, అయినా మీరు వాటిని వాళ్లకు అందజేయలేదని కోపంతో మిమ్మల్ని మట్టుబెట్టాలని చూస్తున్నారట. దీని వెనక పెద్ద హస్తాలే ఉన్నాయని ప్రెస్లో చెప్పుకుంటున్నారు. సార్ ప్లీజ్ సార్, 10 మినిట్స్ ఇవ్వండి చాలు, లేదా 5 నిమిషాలైనా. ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు తిరిగి. జగన్నాయకులు ఆ యువకుడు కేసి నవ్వుతూ, డోంట్ వర్రీ, సాక్షాత్తు మృత్యువే వచ్చి నా ఎదుట నిలిచి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమన్నా ఇవ్వను. అది వెలుగు చూసి తీరాల్సిందే. రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్ అంటూ ఆ యువకుడు భుజాన్ని నిమిరి లోపలికి నడిచాడు జగన్నాయకులు. బార్లోకి వెళ్లిన తర్వాత జగన్నాయకులు వైల్డ్గా ప్రవర్తిస్తాడని, ఇరిటేట్ అయిపోతాడని ఆ యువకుడికి ముందుగానే తెలిసి ఉండటంతో నిస్పృహగా తలను దించి వెనుదిరిగాడు. కానీ అప్పటికే జగన్నాయకులు ఆ డాక్యుమెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ యువకుడికి తెలియదు. చలికాలం కావటం వల్ల ప్రెస్ క్లబ్ బార్ సందడిగా ఉంది. లోనికి అడుగు పెట్టిన జగన్నాయకులు తలెత్తి 4 వైపులా చూశాడు. కొంతమంది గౌరవంగా, కొంతమంది వినయంగా, మరికొంతమంది అభిమానంగా విష్ చేశారు ఆయన్ని. అందరినీ చిరునవ్వుతోనే విష్ చేసి దూరంగా టీవీ పక్కన ఖాళీగా ఉన్న తన టేబుల్ వైపు నడిచాడు ఆయన. జగన్నాయకులు రెగ్యులర్గా కూర్చునే సీట్ అది. సాయంత్రం 6 గంటల తర్వాత ఆ సీట్లో ఎవ్వరూ కూర్చోరు. దానికి కారణం 4th ఎస్టేట్లోనూ ప్రెస్ క్లబ్లోనూ ఆయనకున్న గౌరవమే. రోజు 6:30, 7 గంటల మధ్య ప్రెస్ క్లబ్లోకి రావడం, 9:30, 10 గంటల మధ్య వెళ్లిపోవటం అందరికీ తెలిసిన విషయమే. టేబుల్ మీదున్న యాస్ట్రేను ముందుకు లాగి చేతిలోని సిగరెట్ను అందులో పడేసి గ్లాసులోని నీళ్లను గడగడా తాగేసి గ్లాసుకు యథాస్థానంలో పెట్టేసి మరో సిగరెట్ను వెలిగించుకోబోతుండగా అలవాటుగా బేరర్ కుడి చేత్తో డ్రింక్ గ్లాస్, ఎడం చేత్తో చిప్స్ ప్లేట్తో వచ్చాడు. ఓల్డ్ మాంక్ రమ్ అయిపోయింది సార్, హెర్క్యులస్ తెచ్చాను. సరంజామాను టేబుల్ మీద పెడుతూ అన్నాడు బేరర్ వినయంగా. వేడినీళ్లు తెచ్చావా అడిగాడు జగన్నాయకులు. తెస్తాను సార్. గబగబా కిచెన్ వైపు పరిగెత్తి అంతే వేగంతో మగ్గు నిండా వేడినీళ్లు తెచ్చిపెట్టాడు. జగన్నాయకులు రమ్ముని వేడినీళ్లతో తీసుకుంటాడు. అది ఆయన అలవాటు. డ్రింక్లో వేడినీళ్లు కలుపుకుని డ్రింక్ను సగం వరకు తాగి గ్లాసును టేబుల్ మీద పెట్టాడు. ప్రెస్ క్లబ్ సందడిగా ఉంది. రకరకాల వ్యక్తులు, రకరకాల సంభాషణలు. ఒక పక్క టీవీ హై వాయిస్. పెగ్గు తర్వాత పెగ్ బేరర్ తెస్తూనే ఉన్నాడు. సిగరెట్ తర్వాత సిగరెట్ వెలుగుతూనే ఉంది. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా జగన్నాయకులు తాగుతూనే ఉన్నాడు. సరిగ్గా 60 నిమిషాలు గడిచాయి. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ను పక్కన పడేసి బేరర్తో కొత్త సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకున్నాడు. సిగరెట్ ప్యాకెట్ను ఓపెన్ చేస్తూ 4 వైపులా చూశాడు. నెమ్మదిగా జనం కదులుతున్నారు. 10 గంటలు దాటితేనే తప్ప బారు వదిలిపెట్టని జనం ముందుగానే టేబుళ్ల నుంచి కదలడం ఆశ్చర్యంగా ఉంది జగన్నాయకులకి. అప్పటికే 3 పెగ్గులు ఫినిష్ చేసేశాడు ఆయన. అయినా చలిని తట్టుకోలేకపోతున్నాడు. బేరర్ మరో పెగ్గు తెచ్చాడు. మరో అరగంట గడిచిపోయింది. 2 టేబుల్స్ తప్ప మిగతా టేబుల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సందడి తగ్గుముఖం పట్టింది. ఆ 2 టేబుల్స్ ముందున్న సినిమా జర్నలిస్టులు ఆ రోజు షూటింగ్ కబుర్లను చెప్పుకుని జోక్స్ వేసుకుంటున్నారు. 6 నెలలు స్టోరీ మీద కూర్చుని మా హీరో కోసం అద్భుతమైన లైన్ తయారు చేశాం అని చెప్పాడు ఆ డైరెక్టర్. 2 షెడ్యూళ్లు పూర్తయ్యేసరికి ఆ కథ నాదని, ఆ సీన్లు కూడా నావేనని ఓ మలయాళం డైరెక్టర్ కేసు పెట్టాడు. తీరా చూస్తే ఆ స్టోరీ ఈ స్టోరీ, ఆ లైను ఈ లైను ఒకటేనట. నాకు ఈ లైను నిద్రలో ఫ్లాష్లో వచ్చిందని, ఆ మలయాళం సినిమా గురించి నాకు అస్సలు తెలియదని ప్రెస్ మీట్లో ఏడ్చి మరీ చెప్పాడు ఆ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ప్రతిదానికి ఏడ్చేస్తాడు. అదేం గోలో. జర్నలిస్టు నవ్వుతూ అన్నాడు. ఏడుపు బొట్టు సినిమాలు, అదేరా సెంటిమెంట్ సినిమాలు తీసి అలా తయారైపోయాడు. మొదటివాడు మరింత హుషారుగా నవ్వుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓడి నడివయస్కుడు హడావుడిగా ప్రెస్ క్లబ్ బార్లోకి వచ్చి నలువైపులా పరికించి చూసి జగన్నాయకులు కూర్చున్న స్థలాన్ని గుర్తించి ఆ వైపుకే వేగంగా వెళ్లి జగన్నాయకులకు ఎదురుగా కూర్చున్నాడు.
ఆయన ఈనాడు సీనియర్ రిపోర్టర్గా పనిచినాడు. అంత మత్తులోనూ ఆయన్ను చూసి పలకరింపుగా నవ్వాడు జగన్నాయకులు. మీతో చిన్న పనుండి వచ్చాను, నాంది ప్రస్తావనగా అన్నాడు ఆ వ్యక్తి. చెప్పు, నాకింకా నిషా పూర్తిగా తలకెక్కలేదు అన్నాడు జగన్నాయకులు మత్తుగా చిన్నగా నవ్వుతూ. ఈ మధ్య మీరు ఒక విచిత్రమైన కబ్జా కుంభకోణాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. మీకు అలాంటి అన్యాయాల్ని అక్రమాల్ని వెలికితీసి భూబకాసురుల్ని కబ్జాసురుల్ని వీధికెచ్చడం అలవాటే కదా అని ఊరుకున్నాను. కానీ ఒక విషయం తెలిసాక ఆగలేక పరిగెత్తుకొచ్చేశాను అన్నాడు రిపోర్టర్ ఒకంత ఆందోళనగా. ఏంటా విషయం? నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? అంతే కదా. ఆ విషయాన్ని ముందుగానే ఊహిస్తూ తేలిగ్గా చూసుకుంటూ అన్నాడు జగన్నాయకులు. ఈనాడు రిపోర్టర్ ఒక్క క్షణం విస్తుపోయాడు జగన్నాయకులు వ్యక్తపరిచిన నిర్లక్ష్యాన్ని చూస్తూ. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మీరెలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధిలో అత్యంత విలువ చేసే ల్యాండ్స్ కేవలం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ఉన్నాయి. బొంబాయిలో జొహాలా, లోఖండ్వాలా, మల్బార్ హిల్, బాండ్రా, పాలీ హిల్స్, నారీమన్ పాయింట్ ప్రాంతాలెంత ఖరీదైనవో హైదరాబాద్లో బంజారా, జూబ్లీ హిల్స్ ప్రాంతం అంత విలువైంది. ఈ రెండు ప్రాంతాలు షేక్పేట్ విలేజ్ పరిధిలోకి వస్తాయి. నిజాం నవాబులకు చెందిన 400 ఎకరాల చిరాన్ ప్యాలెస్ కూడా షేక్పేట్ విలేజ్లో పరిధిలోకే వస్తుంది. ఆ గ్రామ పరిధిలోకి వచ్చే మరో 400 ఎకరాల భూమి నిజాం టైంలో లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దగ్గర పనిచేసిన ఒక సలహాదారుకి ఇచ్చాడట. అయితే ఆ సలహాదారు వారసులు ఇప్పుడు లేరట. వాళ్ళు దుబాయ్లో ఉంటున్నారని, దాన్ని ఆసరాగా తీసుకుని కబ్జాసురులు కొందరు ఆ స్థలాన్ని దిగమింగేస్తున్నారనే వార్తకి ఊపిరిపోయిపోతున్నారట. మీరు దాన్ని రుజువు చేసే ఒరిజినల్ డాక్యుమెంట్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంతకం, అధికారిక ముద్ర ఉన్న డాక్యుమెంట్ మిరాక్యులస్గా మీ చేతికి చిక్కిందని ప్రెస్ వర్గాల్లో ఒక పుకారు బయలుదేరింది. ఆ వార్త భూబకాసురులకు చేరినట్లు, వాళ్ళు దానికోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా ఒక పుకారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. మీ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదం అంచుల్లో ఉన్నట్లేనని మన ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. మీ మీద గౌరవంతో, భక్తితో, ప్రేమతో మీకు ఈ విషయాన్ని చెప్పి కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పడానికే వచ్చాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నా ఆవేదనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి, ఎంతో అర్థింపుగా అన్నాడు ఈనాడు రిపోర్టర్. అంతా విన్న జగన్నాయకులు ఒక్క క్షణం సీరియస్గా ఆలోచించి తలపైకెత్తి ఈనాడు రిపోర్టర్ వైపు చూశాడు నిశ్శంతగా. నిన్ననే, అంటే మార్చి 17, 1994 నాడు అసెంబ్లీలో షేక్పేట్ విలేజ్ సర్వే నంబర్ 403/2 స్థలం మీద ఎంత వివాదం చెలరేగిందో చూసావా? దాని మీద మీ ఈనాడులోనే కవర్ చేశారు. అది గట్స్ అంటే, దట్ ఈస్ రామోజీరావు, హెడ్స్ ఆఫ్ టు హిల్. అదే మీ ఈనాడులో మార్చి 14, 1994 నాడు పేపర్లో బాలానగర్ మండలంలోని అల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 30లో ఉన్న 24.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సొన్నం చెరువు కబ్జాదారుల ప్రబంధ హస్తాల్లో చిక్కుకుంటే నిర్భయంగా ఆ విషయాన్ని పేపర్లో వేసి బాంబు పేల్చారు. దాంతో సంబంధిత అధికారుల్లో చలనం వచ్చి చర్య తీసుకున్నారు. అది మీ ఈనాడులోనే వచ్చింది. ఆ చెరువు కింద 40 ఎకరాల్లో ఎందరో పేద రైతులు నిజాం కాలం నాటి నుంచి పంటలు పండించుకుని తమ బతుకుల్ని లాక్కుంటూ వస్తున్నారు. వారి కడుపు పుట్టిన వాళ్లకు నిజానికి ఉరిశిక్ష చెయ్యాలి. అంతదాకా ఎందుకు? యూసఫ్ గూడాలో ఉన్న గవర్నమెంట్ చెరువు ఏమైపోయింది? పులి కుతుబ్ షా, టూమ్స్, గోల్కొండ కోట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఏమైపోయింది? ఏమిటి అన్యాయాలు? ఎవడబ్బ స్థలాలివి? ఎవడమ్మ మొగుడు సొమ్ము? ఏమైపోయాయి మన చట్టాలు? ఏమైపోయింది ప్రభుత్వ యంత్రాంగం? ఏం చేస్తున్నారు ఈ అధికారులు? ఇవన్నీ చేస్తున్నదెవరు? భూబకాసురులు, అంటే రౌడీలు, గోండాలు. వీళ్ల వెనుక ఉన్నదెవరు? అవినీతి పరులైన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది. ఈ నీచులు ఇలా ప్రభుత్వ స్థలాల్ని, పేద ప్రజల పొలాల్ని ఆక్రమించుకుని లేఅవుట్స్ వేసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకుని జేబులు నింపుకుంటుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయులైన ప్రజలు ఊరుకోవచ్చు. 4th ఎస్టేట్లో పనిచేస్తున్న మన జర్నలిజం ఊరుకోవచ్చా? పత్రికలు కళ్ళు మూసుకుని ఉండవచ్చా? అసలు పత్రికలు ఎందుకు? పాత్రికేయులు ఎందుకు? జర్నలిజం ఎందుకు? పత్రికలు ప్రజల కళ్ళు తెరిపించటానికా? పొలాలు కట్టుకోవడానికా? అవినీతి పరులైన అధికారుల్ని, నాయకుల్ని, మంత్రుల్ని నిలదీయటానికా, లేక వారికి బాకా ఊదటానికా? పత్రికాధిపతికి ఏ పార్టీ రాజ్యసభ సీట్ ఇస్తే ఆ పార్టీకి ఆ పత్రికాధిపతి పత్రిక బాకా ఊదటానికా? ఈనాడు ఇండియాలో ఎన్ని పత్రికలు ఇంపార్టియల్గా నడుస్తున్నాయి?
ఎన్ని పత్రికలు నిజాలను నిర్భయంగా చెప్పగలుగుతున్నాయి? డ్యామిట్. పార్లమెంటు సీట్ల కోసం, లైసెన్సుల కోసం, పర్మిట్ల కోసం పాకులాడే పత్రికాధిపతుల పత్రికలు నిజంగా సమాజానికి మేలు చేస్తాయా? ఏవో కొన్ని మంచి పత్రికలు లేకపోలేదు. ఒకసారి ఆలోచించు. కనీసం ఈపాటి పత్రికలైనా లేకపోతే గోండాలు, రౌడీలు, అవినీతిపరులైన అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వారి బంధువులు ఈ దేశాన్ని ఏం చేసి ఉండేవారు? నంజుకు తినేసి ఉండేవారు. గట్స్ లేనివాడు పత్రికా ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదయ్యా. అడుగు పెట్టాక పోరాటమే జయం కావాలి. నా ప్రాణం కన్నా ప్రజలకు చెందాల్సిన ఆ 400 కోట్ల ఖరీదు చేసే స్థలమే అతి విలువైనది. ఈ పోరాటంలో పోతే నా ఒక్కడి ప్రాణాలే. నా పోరాటం వెలుగు చూస్తే ఆ 400 ఎకరాల్లో 40,000 మంది పేద ప్రజలు గూడు కట్టుకుంటారు. లేదా ప్రజలకు, భావితరాలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే అందమైన పూల తోటలు, పార్కులు, ఫారెస్టులు చోటు చేసుకుంటాయి. కాదంటావా? కనీసం 1% దేశభక్తి లేని వెధవలు ఈ గడ్డపై మనగూడదయ్యా. ఎంతో ఆవేశంగా, ఉద్వేగంగా అంటున్న జగన్నాయకుల వైపు ఈనాడు రిపోర్టర్ ఎంతో గౌరవభావంతో చూశాడు. జగన్నాయకుల ఆర్గ్యుమెంట్ని, ఆవేశాన్ని, ఎమోషనల్ ఇంటెన్సిటీని, నీతి నిజాయితీల్ని, దేశభక్తిని ఎలా కొట్టిపారేయగలడు? నా పట్ల మీకున్న ప్రేమాభిమానాలకి నా కృతజ్ఞతలు. మీకోసమైనా కొన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. డోంట్ వరీ అన్నాడు. జగన్నాయకులు గ్లాస్ ఎత్తి రమ్మను గొంతులోకి వంపుకుంటూ నిట్టూరుస్తూ లేచాడు ఈనాడు రిపోర్టర్. యు ఆర్ ఆల్వేస్ రైట్ సార్. అలా అనుకున్నాను. మీరు బ్రతుకుంటేనే కదా ఇలాంటి ఎన్నో అన్యాయాల్ని, అక్రమాల్ని వెలికి తీయగలిగేది. పోనీ అందుకైనా మీరు మీ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 1 నెల రోజులైనా. ఇఫ్ యు డోంట్ మైండ్ ఐ కెన్ ప్రొవైడ్ ది సేఫెస్ట్ ఫర్ యూ. ప్లీజ్ సార్, కాదనకండి అర్థిస్తున్నట్లుగా అన్నాడా ఈనాడు రిపోర్టర్. ఎందుకో ఈ అభ్యర్థనకు కదిలిపోయాడు జగన్నాయకులు. అదే సమయంలో ముందుకు వస్తున్న ప్రమాదపు సాంద్రతను కూడా అంచనా వేసుకోగలిగాడు. అలాగే, రేపు ఉదయమే నేను మీ ఇంటికి వస్తాను. 1 నెల రోజులు నన్ను ఎక్కడ దాస్తావో తాయి? కేవలం 1 నెల రోజులే సుమా. నువ్వెక్కడ దాచినా సాయంత్రానికి నాకు ఈ సరంజామా కావాలి. అండర్స్టాండ్? నవ్వుతూ ఆప్యాయతను కనబరుస్తూ అన్నాడు జగన్నాయకులు. ఈనాడు రిపోర్టర్ కళ్ళల్లో వెలుగు. ఒక గొప్ప జర్నలిస్టుని కాపాడబోతున్నాననే సంతృప్తి, ఆనందం అతని కళ్ళల్లో కనిపించింది. ప్రొద్దుటే మీ ఇంటికి వచ్చి నేనే మిమ్మల్ని తీసుకుపోతాను. వస్తాను సార్ అని ఈనాడు రిపోర్టర్ రిలాక్స్గా ఫీల్ అవుతూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఉదయం వరకు ఆ రాత్రిలోపు ఏదైనా జరగవచ్చని అప్పుడే ఊహించి ఉంటే ఈనాడు రిపోర్టర్ జగన్నాయకుల్ని అక్కడే వదిలి వెళ్లేవాడు కాదేమో. వదిలి వెళ్లబట్టే కదా ఒక అనూహ్యమైన మలుపుకు తిరగబోతోంది కదా. అలా వెళ్ళగానే జగన్నాయకులు ఎందుకో ఓసారి జేబులు తడిమి చూసుకున్నాడు. ఆ పైన లేచి బాత్రూంకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో బాత్రూం నుంచి తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాడు, ఏదో ఆలోచిస్తూ. అదే సమయంలో అతని దృష్టి ఇప్పుడే లోనుకొస్తున్న 2 వ్యక్తుల మీద పడింది. లోనుకొచ్చిన వాళ్ళిద్దరూ అటూ ఇటూ చూసి టీవీ పక్కన కూర్చున్న జగన్నాయకుల వైపు నడిచారు. మొదటి వ్యక్తి దృఢంగా, బలంగా, పొట్టిగా ఉన్నాడు. ఒత్తు మీసాలు, తలకి మంకీ టోపీ, బ్యాగీ ప్యాంటు, పైన బ్లాక్ కలర్ జెర్కిన్ వేసుకున్నాడు. అతని పక్కనున్న వ్యక్తి లైట్ బ్లూ కలర్ కుర్తా పైజమా వేసుకున్నాడు. ఉంగరాల జుట్టు, కళ్లకు బోతద్దాల కళ్ళజోడు, చేతిలో గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్. తన టేబుల్ దగ్గరకొచ్చి మాట్లాడకుండా నుంచున్న ఆకారాల వైపు తలెత్తి చూశాడు జగన్నాయకులు. వాళ్ళని ఎప్పుడూ ఎక్కడా చూసిన గుర్తే లేదు. నమస్తే సార్, మీకోసం మీ ఇంటికి వెళ్ళాం, మొదటి వ్యక్తి చెప్తూ కుర్చీని ముందుకు లాగి కూర్చున్నాడు. ఇంటికా? ఈ టైంలో నేను ఇంటి దగ్గర ఉండనని అందరికీ తెలిసే. జగన్నాయకులు నెమ్మదిగా అన్నాడు. మొదటి వ్యక్తి పక్కన నుంచున్న రెండో వ్యక్తిని నిశ్శంతగా 4 వైపులా చూశాడు. గోడ మీద ఉన్న గడియారం అప్పుడే 9 గంటలు కొట్టింది. సినిమా జర్నలిస్టుల్లో ఒక బ్యాచ్ టేబుల్ ముందు నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది. బార్ కౌంటర్లోని వ్యక్తి ఏదో రాత పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఎవరు మీరు? ఏం కావాలి? జగన్నాయకులు సిగరెట్ తీసుకుని వెలిగిస్తూ అడిగాడు. మొదటి వ్యక్తి కళ్ళతోనే నవ్వి పక్కన నుంచున్న కుర్తా పైజమా వ్యక్తి కళ్ళ వైపు చూశాడు. ఆ చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న కుర్తా పైజమా వ్యక్తి టీవీ వైపు అడుగు వేసి టీవీ వాల్యూమ్ను పెంచేశాడు. మొదటి వ్యక్తి పెదవి విప్పాడు. నా పేరు. టీవీ సౌండ్లో ఆ మాట వినపడలేదు జగన్నాయకులు. సరిగ్గా అదే సమయంలో బేరర్ అక్కడికి రావడంతో 3 లార్జ్ చికెన్ పకోడా. ఇంకేముంది అడిగాడు మొదటి వ్యక్తి. ఫిష్ కట్లెట్ చెప్పాడు బేరర్. 3 ప్లేట్లు అర్జెంట్. ఇంకేమైనా చెప్పమంటారా సార్? జగన్నాయకుల వైపు చూశాడు అతను. చాలా మంది డ్రింక్స్ మధ్యలో రావటం, 2 పెగ్గులు తనతో కూర్చుని తాగటం, బిల్లు చెల్లించి వెళ్ళిపోవడం అంతా మామూలే. జగన్నాయకుల వైపు
వాళ్ళిద్దరి వైపు యథాలాపంగా చూసి కిచెన్ వైపు నడిచాడు బేరర్. బయట మంచు దట్టంగా కురుస్తోంది. ప్రెస్ క్లబ్ బార్లో 9 గంటలకే జనం అలజడి తగ్గటం దాదాపు అరుదైన సంఘటనే. రాష్ట్రానికి సెన్సేషనల్ న్యూస్ని అందించే జర్నలిస్టుల ప్రెస్ క్లబ్లో అదే సమయంలో ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్కి భయంకరమైన రంగం సిద్ధమవుతోందన్న విషయం మూడో కంటికి కూడా తెలియదు. మంకీ టోపీ వ్యక్తి చేతి గడియారం వైపు చూసుకున్నాడు. 9 గంటలు దాటి 9 నిమిషాలైంది. టేబుల్ మీద ఉన్న గ్లాసును అందుకుని గడగడా డ్రింకును తాగేసి చెప్పడం ప్రారంభించాడు. అక్రమంగా మేం భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామని, మీరు పనిచేసిన పేపర్లో ఓ న్యూస్ ఐటమ్ వచ్చింది, దానికి లిజియాండర్ తయారు చేశాం, మీరు ఒకసారి చూస్తే చెప్పడం ఆపి మంకీ టోపీ వ్యక్తి జగన్నాయకులు తెల్లని కనుబొమ్మల వైపు చూశాడు. నాకు ఆ పత్రికకి ఇప్పుడు సంబంధమే లేదు. చీఫ్ రిపోర్టర్ ఉంటారు, వారికి ఇవ్వండి, ఖాళీ గ్లాసును టేబుల్ మీద పెడుతూ అన్నాడు జగన్నాయకులు. చీఫ్ రిపోర్టర్కి ఇచ్చే ముందు మీరొక్కసారి చూస్తే మాకు సంతృప్తి. మీకు మేమెవరో తెలియకపోయినా ఐఆమ్ యువర్ అడ్మైరర్ సార్. మీరు పత్రికలో పనిచేస్తున్నప్పుడు బాంబుల్లా గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద మీరు పేల్చే బాంబుల్లా న్యూస్ ఐటమ్ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యాను సార్. జగన్నాయకులు పెదవి మీద చిరునవ్వు కదలాడింది. జగన్నాయకులు లాంటి వాళ్ళు ఒక పొగట్టుకి ఒక పెగ్గుకి లొంగిపోతారన్న అతని ధీమా వృధా కాలేదు. మ్యాటర్ రాసుకొచ్చావా? ప్లేట్లోని చికెన్ పకోడా ముక్కను అందుకుంటూ అడిగాడు జగన్నాయకులు. వెంటనే జెర్కిన్ జిప్పుని పైనుంచి కిందకు లాగి బనీన్ లోపలున్న బ్లాక్ కలర్ ప్లాస్టిక్ హోల్డర్ని బయటకు తీశాడు ఆ మంకీ టోపీ వ్యక్తి. ఆ షోల్డర్ని విప్పి అందులోంచి కొన్ని కాగితాలు బయటకు తీశాడు. అదే సమయంలో ఆ షోల్డర్ వైపు ఆ కాగితాల వైపు సూటిగా ఆసక్తిగా చూస్తున్న జగన్నాయకుల దృష్టి మంకీ టోపీ వ్యక్తి కుడి చేతి మీద పడింది. మంకీ టోపీ వ్యక్తి కుడి చెయ్యి 4 వేళ్లకి బ్యాండేజ్ చుట్టి ఉన్నాయి. చూపుడు వేలు మాత్రం ఎప్పట్లా కదులుతోంది. చేతిగా బ్యాండేజ్ ఏమిటి? యథాలాపంగానే అడిగాడు జగన్నాయకులు. నథింగ్ టు వర్రీ సార్. షేవ్ చేసుకుంటూ ఆదమర్చి బ్లేడ్ ఉన్న రేజర్ని చేత్తో గట్టిగా పట్టుకున్నాను, వేళ్లు తెగాయి, అందుకని అతని సమాధానాన్ని నమ్మేశాడు జగన్నాయకులు. అంతేకాదు, అది తన వేలిముద్రలు ఎక్కడా పడకుండా ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ పన్నిన వ్యూహమని ఊహించలేకపోయాడు ఆయన. ఊహించడానికి కూడా అవకాశమే లేదు. షోల్డర్లోంచి తీసిన రాసిన కాగితాలన్నీ కొన్ని పేపర్ కట్టింగ్స్ని జగన్నాయకులు చేతికి అందించాడు. జగన్నాయకులు ఆ పేపర్స్లోని మ్యాటర్ను చదవటం ప్రారంభించాడు. అందులోని మ్యాటర్ ఆసక్తిగా ఉంది. సీరియస్గా చదవడంలో మునిగిపోయాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు జగన్నాయకులు. కాగితాలు మందపాటివి కావడంతో పాటు చలి ఎక్కువగా ఉండటంతో ఒకదానికొకటి అంత తేలిగ్గా పేజీలు తిరగటం లేదు. జాగ్రత్తగా చదవండి సార్, మధ్యలో కొన్ని లీగల్ గొడవలున్నాయి. జగన్నాయకుల ముఖంలోకి చూస్తూ కావాలనే అన్నాడు మంకీ టోపీ వ్యక్తి. గమ్మత్తుగా ఉంది కేసు. చేతిలోని సిగరెట్ని యాస్ట్రేలో పడేసి గ్లాసులోని డ్రింక్ గబగబా తాగేసి పేజీని తెప్పపోయి ఆగిపోయాడు జగన్నాయకులు. 2 పేజీలు అతుక్కుపోయాయి. ఆ పేజీల్ని మెడదీయటానికి చూపుడు వేలు నాలికతో కాస్త తడి చేసుకుని తిప్పాడు జగన్నాయకులు. ఆ దృశ్యాన్ని ఆనందంగా చూస్తున్నాడు మంకీ టోపీ వ్యక్తి. 3, 4, 5 వరుసగా 15 పేజీల వరకు అలా నాలికతో వేలిని తడి చేసుకుని తిప్పుతూ సీరియస్గా చదువుతూనే ఉన్నాడు జగన్నాయకులు. మధ్యలో ఓసారి తలెత్తి ఖాళీ గ్లాస్ వైపు చూశాడు. మరో 2 నిమిషాల్లో ఆ గ్లాసు డ్రింక్తో నిండిపోయింది. ఆ గ్లాసును అందుకుని సగం వరకు డ్రింక్ను గడగడా తాగేసి మళ్లీ చదవటం ప్రారంభించాడు. నాలుక తడి చేసుకుని పేజీలు తిప్పుతూనే ఉన్నాడు. జగన్నాయకులకు తెలీదు, ఆ కాగితాలకు స్ప్రింకిల్ చేసిన భయంకరమైన లెథల్ కెమికల్ని అనాలోచితంగానూ అమాయకంగా తాను తన వేలి ద్వారా నాలుక మీదకు స్వీకరిస్తూ పోయానని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేసే ఆ రసాయనం మరో గంటలో తన ప్రాణాలను దారుణంగా బలి తీసుకుంటుందని. 15 గంటలు గడిచింది. డ్రాఫ్టింగ్ ఓకే మిస్టర్, చిన్న చిన్న మార్పులున్నాయి, న్యూస్ డెస్క్ వాళ్ళు చూసుకుంటారులే, ఆ పేపర్లను మంకీ టోపీ వ్యక్తికి అందిస్తూ అన్నాడు జగన్నాయకులు. మీరు ఓకే అంటే అదే చాలు సార్, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. గంభీరంగా ఓ నవ్వు నవ్వి బ్యాండేడ్ చుట్టిన వేళ్లతో జాగ్రత్తగా డెడ్లీ పేపర్స్ అందుకున్నాడు మంకీ టోపీ వ్యక్తి. అతను వచ్చిన పని విజయవంతంగా పూర్తయింది. చట్టానికి దొరకకుండా, ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా భయంకరమైన విషయాన్ని జగన్నాయకులు శరీరంలోకి ప్రవేశపెట్టగలిగాడు అతను. తర్వాత పోలీసులు వచ్చినా ఫుడ్ పాయిజనింగ్ అనుకుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా రకరకాల డిషెస్ తెప్పించాడు కూడా. జాగ్రత్తగా కాగితాలని బ్లాక్ కవర్ ఫోల్డర్లో పెట్టి బనియన్ లోపల పెట్టుకుని జర్కిన్ జిప్పుని పైకి లాక్కుని కుర్తా పైజమా వ్యక్తి వైపు చూసి నవ్వాడు. జగన్నాయకులు వాళ్ళిద్దరి వైపు చూడడం లేదు.
ఓ పక్క గ్లాసులోని డ్రింకును తాగుతూ రెండో పక్క చికెన్ బిర్యానీ తింటున్నాడు. అతని మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోవటం ప్రారంభించింది. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుస్తాం. పక్కనే ఉన్న బేరర్ చేతిలో 200 కాగితాలను పెడుతూ అన్నాడు మంకీ టోపీ వ్యక్తి. జగన్నాయకులు మంకీ టోపీ వాడి ముఖంలోకి ప్రత్యేకంగా చూశాడు. వాళ్ళిద్దరూ మరో మాట మాట్లాడకుండా టేబుల్స్ మధ్య నుంచి నడిచి గబగబా కౌంటర్ను దాటి డోర్ కాన్ఫరెన్స్ హాల్ దాటి మెట్లు దిగిపోయారు. గురువుగారు, ఇవాళ కొంచెం ఎక్కువైనట్లుంది అలా అంటున్న బేరర్ ముఖంలోకి చూశాడు జగన్నాయకులు. ఆ ముఖం మసగమసగ్గా అలుక్కుపోయినట్లుగా కనిపిస్తుంది. ఎడం చేత్తో డైరీ, కుడి చేత్తో సిగరెట్ ప్యాకెట్. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు జగన్నాయకులు. ఆటోను పిలవమంటారా? వినయంగా అడిగాడు బేరర్ చేతిలో చిల్లరతో. ఐ కెన్ గో, డోంట్ వర్రీ. ముందుకు నెమ్మదిగా నడుస్తూ మెట్ల వైపు వెళుతున్న జగన్నాయకుల వైపు ఆశ్చర్యంగా చూశాడు బేరర్. జగన్నాయకులు అంత ఎక్కువగా తాగడం అదే మొదటిసారి. జల్దీ ప్లేట్స్ నిఖాలో భాయ్, పోదాం, కౌంటర్లోని వ్యక్తి అరిచాడు. టీవీని ఆఫ్ చేసి ఆ పక్కన టేబుల్ మీద జగన్నాయకులు సగం తినేసి వదిలేసిన చికెన్ బిర్యానీ ప్లేట్ వైపు చూసి షాక్ తిన్నాడు బేరర్. ఆ ప్లేట్లోని బిర్యానీ ఎర్రగా రక్తంలా మెరుస్తోంది. భయంగా అరిచాడు బేరర్. బషీర్బాగ్, లిబర్టీ. ఎక్కడా ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. మంచు దట్టంగా కురుస్తుంది. నెమ్మదిగా నరాల్లో నిండిపోతున్న విషం. నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఎర్రటి రక్తం అక్కడక్కడా గడ్డకట్టుకుపోతోంది. దారాన్ని లాగుతున్నట్లుగా, నరాల్ని లాగుతున్నట్లు చెప్పలేని బాధ. అతి కష్టం మీద లిబర్టీని దాటి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని దాటి సెక్రటేరియట్ వైపు నడుస్తున్నాడు జగన్నాయకులు. విశాలమైన రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఫ్లోర్సెంట్ స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నా జగన్నాయకులు కళ్ల ముందు దట్టమైన చీకటి. 2 సార్లు కళ్లను నలుముకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మెదడులోని నరాలు సన్నగా చిట్లటం ప్రారంభమైంది. ఒక్కసారి విహ్వలమైన బాధతో భయంకరంగా అరిచాడు జగన్నాయకులు. దబ్బుమని శిలా విగ్రహంలా కిందకు పడిపోయాడు. కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు జగన్నాయకులు. అతని నోట్లోంచి సన్నగా నొరగ వస్తోంది. రక్షించండి, రక్షించండి, సేవ్ మీ, సేవ్ మీ. నడి రోడ్లో బేతావహంగా అరుస్తున్నాడు జగన్నాయకులు. ఒక పక్క డైరీ, ఇంకో పక్క కళ్ళజోడు, మరో పక్క పెన్ను, మరో పక్క మఫ్లర్, హవాయి చెప్పులు. గిలగిలా రెక్కలు తెగిన పక్షిలా నడి రోడ్డు మీద కొట్టుకుంటున్న జగన్నాయకులు ప్రాణాలు మరో 5 నిమిషాల్లో అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ సమయంలో జగన్నాయకులు శవం సరిగ్గా సెక్రటేరియట్ మెయిన్ గేటుకు ఎదురుగా పడి ఉంది. రోడ్డు మీద హీరో హోండా 60 మైళ్ల వేగంతో చిరుతపులిలా పరుగులు తీస్తోంది. సైలెన్సర్ ఫెయిల్ అవడం వల్ల హీరో హోండా చప్పుడు భీకరంగా ఉంది. వెహికల్స్ మధ్య నుంచి, జనం మధ్య నుంచి రివ్వుమని దూసుకుపోతున్న హీరో హోండా స్పీడ్ చూసి జనం భయంగా పక్కకు తప్పుకుంటున్నారు. నారాయణగూడ, రాంకోఠి, తిలక్ రోడ్, అబిడ్స్ రోడ్ అడుగు పెట్టింది హీరో హోండా. సాయంత్రం 5 గంటలైంది. అబిడ్స్ రోడ్స్ అన్నీ జనంతో కిక్కిరిసిపోయున్నాయి. అబిడ్స్ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గరకొచ్చి హీరో హోండా ఆగింది. హీరో హోండా మీద కూర్చున్న వ్యక్తి చూపులు కుడి పక్కనున్న అబిడ్స్ పోలీస్ స్టేషన్ మీద ఉన్నాయి. పోలీస్ స్టేషన్ మెట్ల మీద చేతిలోని రైఫిల్తో పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర స్లో అయిన హీరో హోండా మరికొద్ది నిమిషాల్లో స్టేషన్ ముందుకొచ్చి ఆగింది. ఇంజిన్ ఆఫ్ చేసి వెహికల్కి స్టాండ్ వేసి పోలీస్ కానిస్టేబుల్ వైపు చూశాడు ఆ వ్యక్తి. ఎవరున్నారు లోపల? ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. అలా అడుగుతున్న ఆ వ్యక్తి వైపు చికాగ్గా చూశాడు పోలీస్ కానిస్టేబుల్. హలే గాడిని కాలోబాయ్. రైఫిల్ను పక్కన పెట్టి తాపీగా బీడీని వెలిగించుకుంటూ అన్నాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ వైపు సీరియస్గా చూసి చేతి వేళ్ల మధ్యనున్న కీచైన్ని తిప్పుకుంటూ గబుక్కున మెట్లెక్కపోయాడు ఆ వ్యక్తి. టైరో, ముందా గాడితి. కోపంగా అరుస్తూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు కానిస్టేబుల్. ముందుకెళ్లబోతున్న ఆ వ్యక్తి ఆగిపోయాడు ఆ అరుపుకి. ఒక్క ఉదుటున ఆ వ్యక్తికి కోపం వచ్చింది. పిడికిట్లో కీచైన్ని నలుపుతూ అతను ఆ కోపాన్ని నిగ్రహించుకున్నాడు. గాడిని తీయను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, విసురుగా ముందుకెళ్తూ అన్నాడు ఆ వ్యక్తి. పోలీస్ కానిస్టేబుల్ ఊరుకోలేదు. ముందుకెళ్తున్న వ్యక్తి షర్టును చటుక్కున పట్టుకుని వెనక్కి లాగాడు బలంగా. ఆ వ్యక్తి షర్టు సర్రును చిరిగిపోవడం, అతని కళ్ళల్లోకి కోపం విద్యుత్ ప్రవాహంలా ప్రవేశించడం, ఎడం చేత్తో కానిస్టేబుల్ని విసురుగా తోసేయడం. ఆ విసురుకి కానిస్టేబుల్ మెట్ల మీద నుంచి జారిపడి హీరో హోండా వెహికల్ మీద పడిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. సాలే, ఎవడ్రా నువ్వు? బండబూతులు తిడుతూ లేచి పరుగున ముందుకొచ్చి బలంగా మెడపట్టుకుని విసురుగా బయటకు లాక్కొచ్చి రోడ్డు మీదకు తోసేశాడు. ఆ బలమైన తోపుడికి హీరో హోండాని రాసుకుని కింద పడిపోయాడు ఆ వ్యక్తి. ఖబర్దార్, వెర్రిమొర్రి వేషాలు వేసావంటే కాల్చి పారేస్తాను, జాగ్రత్త. రైఫిల్ని ఎత్తి పట్టుకుని అరుస్తున్నాడు కానిస్టేబుల్. కింద పడిన ఆ వ్యక్తిలో అంతవరకు ఉన్న సహనం చచ్చిపోయింది. అతనిలో ఆలోచన పూర్తిగా మృగ్యమైపోయింది.
విసురుగా లేచి పెనుబలంతో ముందుకొచ్చి కానిస్టేబుల్ మీద పడ్డాడు. తన మీదకు వస్తున్న ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి కానిస్టేబుల్ రైఫిల్ని అడ్డంగా పెట్టాడు. రైఫిల్ మీద చెయ్యేసి కానిస్టేబుల్ షర్టును పట్టుకుని బరబరా ముందుకు లాక్కొచ్చి బంతిని తిప్పినట్టు గిరగిరా తిప్పాడు. ఆ విసురుకి కానిస్టేబుల్ నడి రోడ్డు మీదకి వచ్చి పడ్డాడు. ఎవడనుకున్నావు కూడా బోషడికి తోలు తీస్తాడు. కానిస్టేబుల్ వైపు చూసి గర్జించి అరిచి ఎవడరా స్టేషన్లో ఉన్నది అనుకుంటూ ముందుకెళ్ళబోతున్న ఆ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ అరుపుకి తల తిప్పి వెనక్కు చూశాడు. ఒరే ఆగరా, నువ్వు స్టేషన్ లోపలికి ఒక్క అడుగు వేసావో కాల్ చేస్తాను. ఒరే ఆగరా, భేకరంగా అరుస్తూ రైఫిల్ నా వ్యక్తి గుండెకు ఎయిమ్ చేసి ముందుకు వస్తున్నాడు కానిస్టేబుల్. అంతవరకు ఓ వింతను చూస్తున్నట్లుగా చూస్తున్న జనం ఈ సంఘటనతో బెంబేలెత్తిపోయారు. అదే సమయంలో కోపంగా ఆ వ్యక్తి ముందు పడిగేయడం, కానిస్టేబుల్ చేతిలోని రైఫిల్ పేలడం, ఆ శబ్దానికి జనం పరుగులు తీయడం అంతా ఒక క్షణంలో జరిగిపోయింది. స్టేషన్లోంచి బయటకు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదే సమయంలో ఆ వ్యక్తి మెట్ల మీద నుంచి ఎగిరి పోలీస్ కానిస్టేబుల్ మీద పడ్డాడు. పోలీస్ కానిస్టేబుల్ చేతిలోని రైఫిల్ ఎగిరి దూరంగా పడిపోయింది. పరుగున వెళ్లి ఆ రైఫిల్ని అందుకున్నాడు కానిస్టేబుల్. తన మీదకు దూసుకొస్తున్న ఆ వ్యక్తి వైపు గురి చూస్తూ కాల్చడం ప్రారంభించాడు. రైఫిల్లోంచి దూసుకొస్తున్న తోటాల శబ్దంతో అబిడ్స్ జంక్షన్ హోరెత్తిపోయింది. ప్రాణభయంతో జనం ఎటు చూస్తే అటు పరుగులు తీయటం ప్రారంభించారు. ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఎవ్వరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి. 5 నిమిషాల్లో అబిడ్స్ జంక్షన్ నిర్మానుష్యమైపోయింది. సరిగ్గా అదే సమయంలో పెనువేగంతో వచ్చి ఆగింది ఓ పోలీస్ జీప్. ఆ జీపును దూరం నుంచి చూడగానే కానిస్టేబుల్ తగ్గిపోయాడు. ఐలాండ్ దగ్గర పోలీస్ జీప్ ఆగడం, అందులోంచి ముందు ఏసీపీ, ఆ వెనుక సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ దిగడం, కొంతమంది పోలీసులు కానిస్టేబుల్ని పట్టుకుని చేతిలోని రైఫిల్ను తీసుకోవడం, మరి కొంతమంది ఆ వ్యక్తిని చుట్టుముట్టడం, అంతా ఎమోషన్, అంతా గందరగోళం. వాట్ హ్యాపెండ్ అరుస్తున్నాడు ఏసీపీ. వాడెవడో స్టేషన్ మీద దాడి చేస్తుంటే అటాక్ ఇచ్చాను సార్. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దూరంగా పోలీసుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని చూపిస్తూ అన్నాడు కానిస్టేబుల్. ఎవడరా నువ్వు, ఇలా తీసుకురండి. ఏసీపీ కోపంగా ముందుకు రాబోతూ పక్కకు తప్పుకున్న పోలీసుల మధ్యలోంచి కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. సూర్యవంశీ, నువ్వా? ఏంటయ్యా ఇది? ఏసీపీ గొంతులో అయోమయం, ఆతృత, సంశయం, చికాకు అన్నీ ఏకకాలంలోనే ధ్వనించాయి. నిరంజన్ రావు వైపు చూసి నవ్వాడు సూర్యవంశీ. అరగంట గడిచింది. జరిగినదంతా విని ఏసీపీ నిరంజన్ రావు పెళ్ళుని నవ్వాడు. నిరంజన్ రావు ఎదుట సూర్యవంశీ, ఆ పక్కన ఎస్ఐ, సిఐలు, దూరంగా హెడ్ కానిస్టేబుల్, అతని పక్కన తల ఉంచుకుని సూర్యవంశీ మీద దాడి చేసిన కానిస్టేబుల్ ఏడుకొండలు ఉన్నారు. చూడు సూర్యవంశీ, నువ్వెవరో ఏమిటో తెలియక మా ఏడుకొండలు చేసిన రాద్ధాంతం ఇది. 3 రోజులైంది కరీంనగర్ నుంచి వచ్చి. ఎవరో ఏమిటో తెలియకపోవడం వల్ల జరిగిన తప్పు. ఏడుకొండల వైపు చూస్తూ అన్నాడు నిరంజన్ రావు. తప్పు నాది కూడా ఉంది, మరేవనాలో తెలియక అన్నాడు సూర్యవంశీ. ఏడుకొండలు ఏసీపీ పిలుపుకు ముందుకొచ్చి నిలబడ్డాడు అతను వినయంగా. సూర్యవంశీ ఎవరో తెలుసా? గ్రేట్ క్రైమ్ రిపోర్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ పోస్ట్ను వదులుకుని జర్నలిజంలోనికి వెళ్ళినవాడు. ఒక్క రకంగా మన డిపార్ట్మెంట్ మనిషే. మన పోలీస్ డిపార్ట్మెంట్ చేతగాక వదిలేసిన ఎన్నో కేసుల్ని తానొక్కడే సాల్వ్ చేసిన వ్యక్తి 50 ఏళ్ల నిరంజన్ రావు చెప్పుకుపోతున్నాడు. సారీ సార్, అప్రయత్నంగా అన్నాడు ఏడుకొండలు. సారీ చెప్పినంత మాత్రాన రైఫిల్ మిస్యూజ్ చేసినందుకు శిక్ష ఉండదనుకుంటున్నావా? రేపు గోషామహల్ 10 టైమ్స్ రౌండ్లు కొట్టు. ఏసీపీ నిరంజన్ రావు మాటలకు తలెత్తి ఏడుకొండల వైపు చూశాడు సూర్యవంశీ. ఆ రౌండ్స్ ఏవో నేను కొడతాలేండి నవ్వుతూ అన్నాడు అతను. ఏడుకొండల కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించింది. సూర్యవంశీ వైపు స్నేహంగా చూశాడు. మరో 10 నిమిషాల తర్వాత, మా గురువు గారి మర్డర్ కేసు డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్? సరిగ్గా వారం రోజుల క్రితం తాను ఊళ్ళో లేని సమయంలో జరిగిన జగన్నాయకులు దారుణమైన మర్డర్ను గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు సూర్యవంశీ. ఒక్కసారిగా ఏసీపీ ఛాంబర్లో గంభీరమైన వాతావరణం నెలకొంది. నో నో మిస్టర్ వంశీ, ఇట్స్ ఎ ప్లాన్డ్ అండ్ బ్రోటబుల్ మర్డర్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం పవర్ఫుల్ డేంజరస్ ఫెడరల్ కెమికల్ బాడీలోకి ప్రవేశించడం వల్ల జగన్నాయకులు చనిపోయారు. ఆ రోజు ఆయన డ్రింక్ చేసిన గ్లాసుని, తిన్న పదార్థాలని ఎనలైజ్ చేయగా బయటపడిన విషయం అది. ఆ కెమికల్ అంత మొత్తంలో ఆ బాడీలోకి ఎలా వెళ్ళిందో అర్థం కావడం లేదు. సీరియస్గా చెప్పి టేబుల్ డ్రాయర్లోంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ని సూర్యవంశీకి అందించాడు ఏసీపీ నిరంజన్ రావు. ఆ రిపోర్టుని నిశ్చింతగా పరిశీలించాడు సూర్యవంశీ. నాకు తెలిసినంత మటుకు ఆయన్ని అంత దారుణంగా చంపే ఎనిమిస్ ఉన్నారనుకోను. మళ్ళీ అన్నాడు ఏసీపీ. యు ఆర్ రాంగ్. శత్రువులు లేకపోతే అంత దారుణంగా ఆయన చచ్చిపోరు అన్నాడు సూర్యవంశీ. మీ జర్నలిస్టులు భలేవాళ్లయ్యా.
ఆయన చచ్చిపోయిన మర్నాటి నుంచే మీటింగులు పెట్టారు, బందులు జరిపారు, అసెంబ్లీ న్యూస్ను, సెక్రటేరియట్ న్యూస్ను బాయ్కట్ చేశారు. మా పోలీసులను తిడుతూ జర్నలిస్టులకి రక్షణ లేదంటూ ఊరేగింపులు జరిపారు. ఏంటయ్యా ఇదంతా? సీఎంకి ఆయన మంచి దోస్తు. ఆ కేసును మేమెలా ఇగ్నోర్ చేస్తాం చెప్పు? వారం రోజులుగా జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు ఆయన. మా వాళ్ళు అడుగుతున్నది సిబిసిఐడి ఎంక్వైరీ కోసం, సూర్యవంశీ అన్నాడు. సీఎం ఇవాళ రేపు ఆ కేసుని సిబిసిఐడికి అప్పగించవచ్చు. అయినా పర్సనల్ రైవలరీస్కి జగన్నాయకులు బలైపోయాడని నా అనుమానం. ఏసీపీ నిరంజన్ రావు మాట ఇంకా పూర్తి కాలేదు. నో, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఐ నో జగన్నాయకులు యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఏ ప్రొఫెషనల్. ఆయన కేసును మసిపూసి మారేడుకాయ చేస్తే ప్రెస్ ఊరుకోదు, జర్నలిస్టులు ఊరుకోకపోవచ్చు. ఈ సూర్యవంశీ బతికొండగా ఊరుకోడు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి చేత కాకపోతే లీవ్ ఇట్. వేసే సిబిసిఐడికి చేత కాకపోతే వదిలేయమనండి. ఐ విల్ ఓల్ ద కేసెస్ మిస్టర్ ఏసీపీ సాబ్. ఐ బిలీవ్ దట్ ఇట్స్ ఏ 100% పొలిటికల్ మర్డర్. ఆ మాట అంటున్నప్పుడు సూర్యవంశీ కళ్ళల్లో చోటు చేసుకున్న ఎరుపుదనాన్ని, కోపంతో వణుకుతున్న చేతివేళ్లను గమనించాడు ఏసీపీ నిరంజన్ రావు. సూర్యవంశీ ఆగ్రహం ఎలాంటిదో నిరంజన్ రావుకి తెలుసు. అతని పట్టుదల, అతని కార్యదీక్ష, ఒక కేసును టేకప్ చేశాక ఎవరిని లక్ష్య పెట్టనితనం, అతని రఫ్నెస్, అతని సాఫ్ట్నెస్ అన్నీ తెలిసిన నిరంజన్ రావు మౌనంగా సూర్యవంశీ ముఖ కవళికల్ని గమనిస్తున్నాడు. ఆ రోజు బార్లో జగన్నాయకుల్ని కలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ప్రత్యక్ష సాక్షి బేరర్ యాదగిరిని ఇంట్రాగేట్ చేస్తున్నాం చెప్పాడు నిరంజన్ రావు. బేరర్ యాదగిరి ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రశ్నించాడు సూర్యవంశీ. పోలీస్ కంట్రోల్ రూమ్లో. నేను ఒకసారి అతనితో మాట్లాడతాను లేచి నిలబడ్డాడు సూర్యవంశీ. ఆ కేసును ఇన్స్పెక్టర్ అంజనీష్ డీల్ చేస్తున్నాడు. ఏసీపీ నిరంజన్ రావు మాటలను వినిపించుకోకుండా స్టేషన్ నుంచి బయటకెళ్లి హీరో హోండాని స్టార్ట్ చేశాడు సూర్యవంశీ. సూర్యవంశీ బయటకెళ్లిపోయిన మరుక్షణం ఏసీపీ నిరంజన్ రావు ఛాంబర్లోకి ప్రవేశించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి. అతను పోలీస్ ఆఫీసరా, పొలిటికల్ లీడరా? ఆఫ్టర్ ఆల్ ఒక క్రైమ్ రిపోర్టర్. మన పోలీస్ సర్కిల్స్ అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాయో నాకు అర్థం కావడం లేదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి మాటల్లో సూర్యవంశీ మీద కోపాన్ని వెంటనే గ్రహించాడు ఏసీపీ నిరంజన్ రావు. హీఈస్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్ బట్ ఆల్సో డీసెంట్ హ్యూమన్ బీయింగ్. నిరంజన్ రావు తన మనసులోని భావాన్ని వెలిబుచ్చాడు. డీసెంట్ హ్యూమన్ బీయింగ్? వ్యంగ్యంగా అన్నాడు భాస్కర్ రెడ్డి. నో సార్, ఐ నో హిమ్. అతనికి మిగతా జర్నలిస్టులకి ఎంతో తేడా ఉంది. ప్యూర్ అనార్కిస్ట్, పచ్చి తాగుపోతూ. బార్లలో అతను తాగి చేసే గొడవలు, కాలనీలో అతను చేసే గొడవలు, ఏదో సూపర్ మ్యాన్లా ప్రతివాడిని నిలదీయటం. ఒక్కసారి అతని గురించి ఎంక్వైరీ చేయండి సార్, మీకే తెలుస్తుంది. ఇన్హ్యూమన్ బీయింగో మీకే తెలుస్తుంది ఉక్రోషంగా అన్నాడు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి మాటలకు నిరంజన్ రావు తలపైకెత్తాడు. అనార్కిస్ట్, పచ్చి తాగుపోతూ, ఇన్హ్యూమన్ బీయింగ్? ఒక వ్యక్తి గుణాన్ని కొలిచే సాధనాలు ఇవేవి కావు మిస్టర్ భాస్కర్. ఐ లైక్ హిజ్ సిన్సియారిటీ, ప్రొఫెషనల్ సిన్సియారిటీ, కరేజ్, డేరింగ్, డిటర్మినేషన్. చాలామంది పోలీస్ అఫీషియల్స్లో లేని గుణాలు అతనిలో ఉన్నాయి కాదంటావా? ఏసీపీ మాటలకు బదులివ్వలేకపోయాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏసీపీ నిరంజన్ రావు ప్రతిసారి రిపోర్టర్ సూర్యవంశీని ఎందుకు వెనకేసుకొస్తాడో అర్థం కాలేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డికి. చూడండి, మనమే ఎప్పుడో సూర్యవంశీని అరెస్ట్ చేసే రోజు వస్తుంది కసిగా అన్నాడు భాస్కర్ రెడ్డి. అలాంటి రోజు వచ్చినప్పుడు నేను నా జాబ్కి రిజైన్ చేస్తాను. ఆ మాట అంటున్న నిరంజన్ రావు వైపు ఆశ్చర్యంగా చూశాడు భాస్కర్ రెడ్డి. ఏసీపీతో మరి ఆర్గ్యూ చేయదలుచుకోలేదు భాస్కర్ రెడ్డి. వెంటనే బయటకు వచ్చేశాడు. సూర్యవంశాన్ని అభిమానించే పోలీస్ ఆఫీసర్లలో ఏసీపీ నిరంజన్ రావు ఒకడు. సూర్యవంశీని నిరంజన్ రావు ఎందుకు అభిమానిస్తాడో డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మందికి తెలుసు. గాఢంగానే కూర్చి చేతివాచి వైపు చూస్తున్నాడు ఏసీపీ నిరంజన్ రావు. 5:40 చలితో పాటు చీకటి నెమ్మదిగా పరుచుకుంటోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే నేషనల్ హైవే మీద హీరో హోండా పరుగులు తీస్తోంది. లేత ఎండలో తార్ రోడ్డు తాచుపాములా మెరుస్తోంది. హీరో హోండా బ్యాక్ సీట్లో కూర్చున్న బేరర్ యాదగిరి దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో డ్రైవ్ చేస్తున్న సూర్యవంశీని భయంగా చూస్తున్నాడు. సార్, కొంచెం స్పీడ్ తగ్గించండి సార్, ఎక్కడో నేను బోల్తా పడితే మీకే నష్టం సార్ అరుస్తున్నాడు యాదగిరి. ఆ అరుపుల్ని 2 అంగుళాల పొడవు, విశాలమైన నుదురు, కండలు తీరిన శరీరం, సూది ముగ్గు, తీర్చిదిద్దినట్లుండే కనుబొమ్మలు, డేగ కళ్ళు, సిమెంట్ కలర్ బ్యాగీ ప్యాంటు, లూజ్ బ్రౌన్ చెక్స్ షర్టు, కాళ్లకు స్పోర్ట్స్ షూస్,
నుదుటి మీద పడుతున్న జుట్టును ఎడం చేత్తో పక్కకు తోసుకుంటూ మరింత స్పీడ్ పెంచాడు. స్పీడోమీటర్లో ముళ్ళు 100 దాటింది. అటు నుంచి అదే స్పీడ్లో వస్తున్న లారీలను చూస్తుంటే యాదగిరి గుండె గొబగొబలాడిపోతోంది. ఎక్కడో యాక్సిడెంట్ ఖాయం. గొనుక్కుంటూ బ్యాక్ సీట్ హ్యాండిల్ను మరింత గట్టిగా పట్టుకున్నాడు యాదగిరి. మధ్యాహ్నం 3 గంటలైంది. సరిగ్గా 45 నిమిషాలు గడిచాయి. హీరో హోండా స్పీడ్ నెమ్మదిగా తగ్గడంతో యాదగిరి గుండెల్లోని గాబరా తగ్గుముఖం పట్టింది. తార్ రోడ్డు మీద నుంచి కుడిపక్క మలుపు తిరిగాక 10 నిమిషాల సేపు కంకర్ రోడ్డు మీద ప్రయాణం చేసి రోడ్డు పక్కన ఆగింది హీరో హోండా. దిగు అన్నాడు సూర్యవంశీ. వెంటనే కిందకు దూకాడు యాదగిరి. అప్పుడు చూశాడు అతను. రోడ్డుకి ఎడం పక్కన పొదల చాటున అందంగా కనిపిస్తోంది పాతకాలపు బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్లి తంతాడేవో. అసలే యాదగిరిది పిరిగికుండే మరింత పిరిగ్గా కొట్టుకుంటుంది. ఏంటి బాసు ఇది? సూర్యవంశీ వెనకే నడుస్తూ అడిగాడు. జవాబు చెప్పలేదు సూర్యవంశీ. ఆ బిల్డింగ్కి కొంచెం దూరంలో చెట్టు కింద హీరో హోండాని పార్కు చేసి ఆ బిల్డింగ్లోకి నడవసాగాడు అతను. అతన్ని నిశ్శబ్దంగా అనుసరించాడు యాదగిరి. కొండల మధ్యనున్న నిజాం కాలం నాటి ఆ పాతకాలపు బిల్డింగ్ లోనికి వెళ్ళాక గానీ అసలు సంగతి తెలియలేదు యాదగిరికి. అదొక బార్ అండ్ రెస్టారెంట్. బార్ వెనక పార్కు చేసున్న మారుతి కార్లను, లోపలున్న వ్యక్తుల్ని చూడగానే అర్థమైపోయింది అది ఎలాంటి బారో. ఎక్కువ మంది టీనేజ్ కుర్రాళ్లే ఉన్నారు అందరూ. దానిలో అందమైన ఫర్నిచర్, ఆ పక్కనే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, టేబుల్స్ మధ్య ఏర్పాటు చేసిన వైల్డ్ ట్రీస్. గమ్మత్తుగా ఉంది వాతావరణం. పట్టపగలే ఇక్కడ క్యాబరేలు జరిగేటట్టుగా ఉంది కదా బాసు, జోక్గా అన్నాడు యాదగిరి. సూర్యవంశీ 4 వైపులా చూస్తూ ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకున్న 5 నిమిషాల్లో సరంజామాను టేబుల్ మీద సర్దేసి డ్రింక్ను గ్లాసులో పోసి సోడా కలిపిచ్చాడు బేరర్. చప్పున చెయ్యి అడ్డుగా పెట్టాడు సూర్యవంశీ. నువ్వెన్ని పెగ్గులు తాగుతావో తాగు, సీరియస్గా అడిగాడు అతను. 3 కంపెనీలుంటే 6 ఠకామని జవాబు చెప్పాడు యాదగిరి. అంటే నువ్వు 6వ పెగ్గు తర్వాత నిజం చెప్తావన్నమాట. ఆ మాటకు యాదగిరి ముఖం వెలవెలబోయింది. సార్, ఇప్పటికి 3 సార్లు చెప్పాను. నాకేం తెలియదు సార్. అసలు స్పెషల్ పర్మిషన్ మీద ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసు సార్. అక్కడ ఉంటే నన్ను పోలీసులు చంపేస్తారని సార్. అసలు నాకు ముందు డ్రింక్ తీసుకో. గ్లాస్ అందుకుని డ్రింక్ను సిప్ చేస్తూ అన్నాడు సూర్యవంశీ. భయంతోనో గత 4 రోజులు పోలీసులు ఇంట్రాగేషన్ బాధ వల్ల గ్లాసులోని డ్రింకును పూర్తిగా తాగేశాడు యాదగిరి. జగన్నాయకులు ప్రెస్ క్లబ్ బార్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన బయటికి వెళ్లేంత వరకు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పు. పోలీసులకు చెప్పినట్టుగా కాదు. అండర్స్టాండ్? చెప్తాను సార్, డీటెయిల్డ్గా చెప్తాను సార్. అసలు ఆ రోజు డ్యూటీలో ఉండటం నా బుద్ధి పొరపాటు సార్. వినండి సార్. యాదగిరి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. సరిగ్గా అరగంట గడిచింది. యాదగిరి చెప్పడం ముగించాడు. మంకీ టోపీగాడు, ఆ కుర్తా ఫైజ్మాగాడు బార్కి అదే మొదటిసారి రావడం. అంతేనా? అవును సార్. వాళ్ళని బయట చూస్తే గుర్తుపట్టగలవా? ఎస్ సార్. ఎలా గుర్తుపడతావు? సూర్యవంశీ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. 2 నిమిషాలు గడిచాయి. ఆ మంకీ టోపీగాడిని ఎక్కడ చూసినా గుర్తుపడతాను సార్. యాదగిరి కళ్ళల్లో ఏదో ఉత్సాహం తొంగి చూసింది. ఎలా? ఆత్రంగా ప్రశ్నించాడు సూర్యవంశీ. ఆ మంకీ టోపీగాడి పై వరుస పళ్లల్లో పెద్ద పన్ను కట్టుడు పన్ను సార్. అంటే బంగారం పన్న? కాదు సార్, ప్లాస్టిక్ పన్ను సార్. ఆ పన్నుకి పక్కనున్న పన్నుకి మధ్య సన్నటి స్టీల్ రాడ్ మెరుస్తూ కనిపిస్తుంది సార్. ఈ విషయం పోలీసులకు చెప్పావా? లేదు సార్. ఏం? వాళ్ళు అడగలేదు సార్. మరో 20 నిమిషాలు గడిచాయి. సిటీలోని అన్ని బార్లలోనూ వెతికితే వాళ్ళు దొరికిపోతారు సార్. 4వ పెగ్గు తాగుతూ అన్నాడు యాదగిరి. ఆ సమయంలో సూర్యవంశీ దృష్టి యాదగిరి మీద లేదు. సరిగ్గా అప్పుడే బార్లోకి ప్రవేశించిందో అమ్మాయి. అంతవరకు గోలగోలగా ఉన్న బార్ వాతావరణం ఆ అమ్మాయి లోనికి అడుగు పెట్టడంతో సడన్ గా మారిపోయింది. మంత్రముగ్ధల్లా అందరూ ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు. రెడ్ బ్లాక్ మిక్స్డ్ డిజైన్డ్ కుర్తా ఫైజ్మా, కుర్తా మీద పొడవాటి చున్ని, భుజాల మించి కాళ్ల వరకు పొడవాటి శాలువా, వివా డ్రెస్. ఆమెకు 20 ఏళ్లుంటాయి. నల్లగా ఉంది శరీరం. నేరేడు పండు లాంటి మెరుపు. నల్లగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఫ్యాషన్ పీరియడ్లోంచి నేరుగా ఆ రెస్టారెంట్లో అడుగుపెట్టినట్లుగా ఉంది ఆ అమ్మాయి. పూల ముఖం, పొడవాటి ముక్కు, ఆకుల్లాంటి కళ్ళు, భుజాల మీద నుంచి గుండెల మీద పడుతున్న నీలపు కేశాలు, మెడలో ముత్యాల దండ, ఆరోగ్యంగా మెరుస్తున్న శరీరంలోంచి ఊపుతున్న అందాలు. ఆ బ్యూటీకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎక్కడుందో తెలియడం లేదు. కళ్ళెత్తు 4 వైపులా పరకాయించి చూసిందామె. ఆ కళ్లల్లోని గ్రేస్, నిషాతో కూడిన ఆ కులాసా ప్రపంచం మీద మత్తు పరదాల క్షణకాలంలో పరుచుకుంది. ఆ సమయంలో నగర శివార్లలో ఉన్న ఆ బార్లోకి ఒంటరిగా ఆ అమ్మాయి రావడం ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ముందుకెళ్లి హుందాగా ఇన్వైట్ చెయ్యబోయిన మేనేజర్ కళ్లల్లో సూటిగా చూసి, ఆప్కి పాస్ వైన్ హై
హుషారుగా అడిగింది ఆ అమ్మాయి. వైన్? వైన్? ఎస్ ఎస్, యు వాంట్ వైన్? కంగారుగా వెనక్కి పరిగెత్తి లిక్కర్ క్యాబిన్లోంచి గోల్డెన్ వైన్ బాటిల్ తీసి ఓపెన్ చేసే అంతలో ఆ బాటిల్ లాక్కుని ఆ అమ్మాయి ముందుకు నడవడంతో విస్తుపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు మేనేజర్. బార్ నిండా ఊపిరి ఆగిపోయిన ఉద్రిక్తత. క్యారీ ఆన్ ఫ్రెండ్స్. తన వైపు కళ్ళప్పగించి చూస్తున్న జనాల వైపు చూసి హస్కీగా నవ్వి సూర్యవంశీ కూర్చున్న టేబుల్ వైపు నడిచిందా అమ్మాయి. క్యా భాయ్, క్యా దిఖారే, హై ఆఫ్. సూర్యవంశీ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ అనేసి, ఆడపిల్లకు సీటివ్వాలనే జ్ఞానం లేదా? తూ జారే ఉత్తర్జీ. చేసరికి యాదగిరి బెంబేలెత్తిపోయి సీటు ఖాళీ చేసి పక్క సీటుకి మారిపోయాడు. చూడు భాయ్, నీ ఎదురుగా బైఠాయిస్తే కంపెనీ మంచిగుంటదని. నచ్చినావు బిడ్డ, హీరో లెక్కనున్నావు. ఏం చేస్తావేంటి? ఫైటింగ్లా? కాసేపు కంపెనీ చాలు. వైద్ని గడగడ 2 పెగ్గులు తాగి బాటిల్ని టేబుల్ మీద పెట్టి ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారి తుఫాన్లో చిక్కుకున్నట్లుగా అయిపోయింది సూర్యవంశీ పరిస్థితి. అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. మీరు ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీని, మెరిసిపోతున్న ఆమె పెదాలని, నిషా కళ్ళని, కనుబొమ్మల్ని, ఆ హుషార్ని చూసి సూర్యవంశీ కంగారు పడిపోయాడు. మీరు బాగానే ఉంది వరుస. వీఆర్ టేబుల్ మేట్స్, అంటే దోస్తులన్నమాట. నువ్వు అను పర్వాలేదు. ఏం అలా నీళ్ళు నవ్వులుతున్నావు? ఎప్పుడు అమ్మాయిలతో ప్రోగ్రామ్స్ జరగలేదా ఏమిటి? తీసుకో. కొంటగా అతని గ్లాసుని చేతికి అందించి తన బాటిల్ని పైకెత్తింది. అయ్యో బాబోయ్, ఇదెవర్రో నాయనో, ఈ పిల్లా పిడుగా. ఆటంబాంబ గ్లాసులోని డ్రింకును గడగడా తాగేశాడు గాబరాగా సూర్యవంశీ. కండలుంటే సరికాదు బాయ్, దిల్ కావాలా? కలేజా ఉందా? ఉంటే అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏమడిగిందో, ఏం ఆన్సర్ చెప్పాలో, ఈ పిల్లెవరో, ఈ గోలేమిటో ఏమీ అర్థం కావడం లేదు సూర్యవంశీకి. ఏమడిగావు? నెమ్మదిగా పెదవి విప్పాడు సూర్యవంశీ. అదే బాయ్, ఆడపిల్లలతో ప్రోగ్రాంలు పెట్టుకోలేదా అని తల అడ్డంగా ఊపాడు సూర్యవంశీ. అయ్యో పాపం. పోనీ నన్ను ప్రోగ్రాం పెట్టమంటావేటి? పగలు పెట్టమంటావా, రాత్రి పెట్టమంటావా? కన్ను కొడుతూ అడిగింది. ఆ పక్కనే డ్రింక్ తాగుతూ మరో పక్క ఆ అమ్మాయి మాటలు వింటున్న సూర్యవంశీ బ్రెయిన్ని ఆ అమ్మాయి అంచనా వేస్తోంది. హై సొసైటీలోంచి వచ్చినట్లుగా ఉంది. పెచ్చ డబ్బు ఉంటుంది. లావిష్గా డబ్బు ఖర్చు పెట్టడం, లగ్జరీగా బతకటం. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు తను. మగవాళ్ళ ఉండటం నాకు అసహ్యం. మాట్లాడు బాయ్. చూడు, అందరూ మన వైపు ఎలా చూస్తున్నారో. నీ దగ్గరకు కనుక నేను రాకపోతే నన్నెవడో ఎత్తుకెళ్ళిపోతాడు. అవునా? చూడు వాళ్ళ హంగ్రీ లిప్స్ చూడు. ఆ మాటకు 4 టేబుళ్ల వైపు చూశాడు సూర్యవంశీ. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి లేచి నిలబడింది. గబుక్కున సూర్యవంశీ కుడి చేతిని పట్టుకుని పైకి లేపింది. సూర్యవంశీ మరబొమ్మలా లేచి నిలబడ్డాడు. అందరి వైపు తిరిగి, ఏది భయ అలా చూస్తారు? బార్లోకో బామ వచ్చిందని అలా కళ్ళతోనే చూసేస్తే ప్రోగ్రాంలు అయిపోతాయా ఏంటి? అయిపోతాయా? ఆ ప్రోగ్రాంలేవో మీ గర్ల్ ఫ్రెండ్స్తో పెట్టుకోండయ్యా. బై ఈ ఆది మానవుడు ఎవరనుకుంటున్నారు? మా బావ, నాకు కాబోయే మొగుడు. సూర్యవంశీ వైపు చూసి కన్ను కొట్టింది ఆ అమ్మాయి. ఏంటిది? ఆమె చేతి నుంచి తన చేతిని విడిపించుకుంటూ తప్పించుకోబోయాడు సూర్యవంశీ. ఏంది ఓయ్, ఎక్కడికి తప్పించుకుంటావు? చాలే పద, మంచి ప్రోగ్రాం పెట్టుకుందాం. ఈ మాటల్లోని వ్యంగ్యానికి అందరూ నిషాగా నవ్వారు. కొంతమంది బల్లలు చరిచారు. ఉయ్యమని విజిల్స్ వేశారు. నేను నీ భావన ఉడ్బీనా? ఏంటిది నాన్ సెన్స్? ఆ అమ్మాయి ప్రవర్తన నిజంగా చికాకు కలిగించింది సూర్యవంశీకి. బావో బంగారు బాతో, ముందు రావయ్యా. వస్తావా రావా? వీడెవడండి బాబు, మంచి ప్రోగ్రాం చూపిస్తానన్నారాడు. ఆ మాటకి జనం మళ్ళీ నవ్వారు. నిజల్స్ చప్పట్లు మామూలే. చూడు బావా, నేను విజిలేశాననుకో, ఎవడో ఒకడు క్యూలోకి వచ్చేస్తాడు. నీ ప్రోగ్రాం చూపించేస్తాను. తర్వాత నీ ఇష్టం. వస్తావా, వెళ్ళిపోమంటావా? బాటిల్లోని మిగతా వైన్ని గడగడా తాగేసి లేచి నిలబడింది ఆ అమ్మాయి. సూర్యవంశీకి కోపం నషాలానికి అంటింది. సీమిస్, నువ్వు తెలివైన దానివని అర్థమైంది, కానీ రాంగ్ అడ్రస్కి వచ్చావు. నేనెవరో నీకు తెలియదు. నిన్ను ఇలా తయారు చేసి నీ బాబుని పునాదులతో లేపేస్తాను. ఆమెకు మాత్రమే వినబడేట్టుగా కోపంగా అన్నాడు సూర్యవంశీ. సూర్యవంశీ వైపు ఓరకంట చూసి, దేఖెలెంగే, చూద్దాంలే, నువ్వే నా దగ్గరకు వస్తావు చూడు. సూర్యవంశీ చేతిని వదిలేసి మేనేజర్ దగ్గరకు నడిచి 100 రూపాయల నోటు తీసి గిరాటేసి అందరి వైపు చూసి రంగురంగుల తుఫాన్లా ఆ బార్ అండ్ రెస్టారెంట్ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి కొంటిగా ఒకసారి చూసి పరుగున వెనక్కొచ్చి వంశీ కుడిబొగ్గ మీద చప్పుడు చేస్తూ గట్టిగా ముద్దు పెట్టి వెనుదిరిగి చూడకుండా పరుగున వెళ్లిపోయింది. ఒక్క క్షణం అంతా దిగ్భ్రాంతి. మెరుపు మెరిసి ఆరిపోయినట్లుగా అయిపోయింది బార్లోని వాతావరణం. అందరూ సూర్యవంశీ వైపు వింతగా చూస్తూ రకరకాల కామెంట్స్ చేయసాగారు. సూర్యవంశీకి కూడా అంతా వింతగా, అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి మరో చోట మరో సందర్భంలో తటస్థపడితే ఆ అమ్మాయి సన్నని కళ్ళు, హస్కీ నవ్వు, గ్రేస్, అట్రాక్షన్,
10 నిమిషాల సేపు మనిషి కాలేకపోయాడు సూర్యవంశీ. ఆ అమ్మాయి గడిపిన కొన్ని నిమిషాలు గోవాలో ఐలాండ్ మధ్య నీళ్లలో ఏకాంతంగా కూర్చున్నట్లుగా ఉంది. వెన్నెల రాత్రిలో తాజ్మహల్ను చూస్తున్నట్లుగా ఉంది. రంగురంగుల రకరకాల సువాసనలను పీలుస్తూ పువ్వుల రెక్కల మీద నడుస్తున్నట్లుగా ఉంది. అద్భుత వెన్నెల స్వప్నంలోంచి జలధారు జలపాతం మీద నుంచి భూమి మీదకు జారిపోయినట్లుగా ఉంది సూర్యవంశీ పరిస్థితి. వరుసగా ఎన్ని పెగ్గులు తాగాడో తెలియదు. ఎక్కే నిషా కన్నా తమాషాగా మధురంగా ఉంది ఆ అమ్మాయి జ్ఞాపకం. 2 గంటల తర్వాత బార్లోంచి బయటకొచ్చాడు సూర్యవంశీ. అతన్ని అనుసరించాడు యాదగిరి. హీరో హోండాని పార్క్ చేసిన చెట్టు వైపు నడిచాడు. అక్కడ హీరో హోండా లేదు. గబగబా ప్యాంటు జేబులను వెతికాడు. ఎక్కడా తాళాలు కనిపించలేదు. ఎంత తాగినా ఎక్కడ తాగినా ఆ కీ చైన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు సూర్యవంశీ. ఏమైంది కీ చైను? ఆ చైన్లోనే హీరో హోండా కీతో పాటు తన ఫ్లాట్ తాళాలు కూడా ఉన్నాయి. హీరో హోండా కూడా మాయమైపోయింది. తన తాళాలు కనిపించకపోవడం కారణం ఏమిటో, ఆ హీరో హోండా ఎందుకు మాయమైపోయిందో అర్థం కావటానికి సూర్యవంశీకి 5 నిమిషాలు పట్టింది. ఆ అమ్మాయి అందమైన రూపం కళ్ళ ముందు కదలాడింది. బాగ్లింగంపల్లి చౌరస్తాలో ఆటో దిగాడు సూర్యవంశీ. రోడ్డు పక్కనున్న వైన్ షాప్ కేసి నడిచాడు. సూర్యవంశీని దూరం నుంచి చూడగానే వైన్ షాపులోని వ్యక్తి హాఫ్ బాటిల్ విస్కీ బాటిల్ని తీసి పేపర్లో చుట్టి నవ్వుతూ సూర్యవంశీకి అందించాడు. సూర్యవంశీ డబ్బు చెల్లించి తాను అద్దెకుండే ఇంటికేసి నడవటం ప్రారంభించాడు. మెయిన్ గేట్ తెరుచుకుని తన ఫ్లాట్ వైపు వెళుతున్న సూర్యవంశీ పార్కింగ్ ప్లేస్లో తన వెహికల్ హీరో హోండా కనపడడంతో ఆశ్చర్యంగా దాని వైపు చూశాడు. ఊరు బార్లలో కనిపించిన ఆ అమ్మాయి చటుక్కున గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయికి తన ఇల్లు ఎలా తెలుసు? ఆలోచిస్తూనే మెట్లెక్కుతున్న సూర్యవంశీ తనకెదురుగా వస్తున్న మనిషిని చూసి తలెత్తాడు. హౌస్ ఓనర్ పరబ్రహ్మం. ఆ సమయంలో పరబ్రహ్మం కనపడడంతో మనసులోనే చిరాకు పడ్డాడు సూర్యవంశీ. పరబ్రహ్మానికి అతను పెట్టిన పేరు జలగబ్రహ్మం. జలగలా ఒక పట్టాన అతను మనిషిని వదలడం, అందులోనూ ముఖ్యంగా సూర్యవంశీని. సూర్యవంశీ కనిపిస్తే అతను వదలకపోవటానికి అతను ఆడపిల్లల తండ్రి కావటమే ప్రధాన కారణం. ఎలాగోలా అతను 4 కూతుళ్లలో 2వ కూతుర్ని సూర్యవంశీకి అంటగట్టాలని అతని తాపత్రయం. అందుకే పరబ్రహ్మం నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు సూర్యవంశీ. చూడు వంశీ, మనిషి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రశ్నిస్తున్న పరబ్రహ్మం వైపు చికాకును కప్పిపుచ్చుకుంటూ చూశాడు అతను. జవాబు ఇప్పుడే చెప్పమంటారా, రేపు చెప్పమంటారా? ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఇప్పుడే చెప్పబోయే బాబు. నాకు తెలీదు. ఆయన్ను తప్పించుకుని మెట్లెక్కుతూ అన్నాడు సూర్యవంశీ. తెలీదంటే నేను ఊరుకోనయ్యో. పోనీ ఇవి తెలుసా? జేబులోంచి కీచైన్ తీసి అతని కళ్ళ ముందు ఆడిస్తూ అడిగాడు. కీచైన్? తన కీచైన్ ఈ జలగబ్రహ్మానికి ఎలా వచ్చింది? ఈ కీచైన్ నాకు ఎవరిచ్చారో తెలుసా? ఒక అమ్మాయి. ఆ హీరో హోండాని అక్కడ ఎవరు పెట్టారో తెలుసా? ఒక అమ్మాయి. 2 ఏళ్ల క్రితమే నీకు చెప్పాను. ఏం చెప్పాను? సూటిగా సూర్యవంశీ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు జలగబ్రహ్మం. జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? మళ్ళీ చెప్తా విను. నా ఇంట్లో అద్దెకున్న నీ ఫ్లాట్ ఛాయలకి ఏ ఆడపిల్ల రాకూడదని. ఈ పరిసరాల్లో ఎక్కడా చీరలు, జాకెట్లు, లంగాలు ఇలాంటివి ఎగిరే పదార్థాలేవి కనపడకూడదని. కానీ ఆ రూల్స్ నువ్వు మర్చిపోతున్నావే, అవునా? గంభీరంగా అడుగుతున్న అతని కోడిగుడ్డు ముఖాన్ని చూడగానే నవ్వొచ్చింది సూర్యవంశీకి. అసలు ఇప్పుడు ఏమైందండి? ఏమైందని అడుగుతావేంటయ్యా? నీ రూమ్ తీసుకుని నీ బండి మీద టింగు రంగా అని ఓ అమ్మాయి వచ్చింది, అవునా? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి? ఎందుకు వచ్చింది? రేపు మళ్ళీ వస్తుందా? వస్తే నేను ఊరుకోను. అంతే. తీసుకో కీస్. మగవాడు ఆడపిల్లల్ని తన రూమ్కి రప్పించుకోకూడదు, గుర్తుంచుకో. అండర్స్టాండ్ సార్. కానీ మరి మీ అమ్మాయిలు నా రూమ్కి వస్తారు? జలగబ్రహ్మం సూర్యవంశీ వైపు అయోమయంగా చూశాడు. అంతేనయ్యా, నీ రూమ్కి మా అమ్మాయిలే రావాలి, అంతే. మరెవరూ రాకూడదు, గుర్తుంచుకో. గబగబా చెప్పేసి చకచకా మెట్లు దిగిపోయాడు జలగబ్రహ్మం. ఆయన బాధను అర్థం చేసుకుంది. ఆయన వెళ్తున్నంతసేపు చూసి నవ్వుకుంటూ పైకెక్కి డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళాడు సూర్యవంశీ. చిన్న డ్రాయింగ్ రూమ్, ఎడం వైపు బెడ్రూమ్, కుడి పక్కన కిచెన్, వెనక బాత్రూమ్. డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టిన సూర్యవంశీ ఒక్క క్షణం ఆశ్చర్యంగా నలువైపులా చూసి విస్తుపోయాడు. ఎవరో పరాయి వ్యక్తి రూమ్లోకి వచ్చినట్లుగా ఉంది అతనికి. అలా చెదురుగా ఉండాల్సిన రూమ్లోని వస్తువులు నీటుగా సర్దున్నాయి. బుక్స్, పేపర్స్, దుస్తులు అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడున్నాయి. చెత్త కుప్పలా ఉండే ఆ రూమ్ని ఎవరు శుభ్రం చేశారు? సందేహంగా బెడ్రూమ్లోకి నడిచాడు. కాట్ మీద బెడ్షీట్, పిల్లోలు అందంగా అమర్చబడి ఉన్నాయి. పక్కనున్న టేబుల్ మీద రైటింగ్ ప్యాడ్, టేబుల్ లైట్, పెన్నులు, టేబుల్ వాచ్. ఒక్కొక్క వస్తువు వైపు ఆశ్చర్యంగా చూస్తున్న సూర్యవంశీ చూపులు టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్ మీద పడ్డాయి. టేప్ రికార్డర్ ముందు
పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతూ ఓ తెల్ల కాగితం. ఆ కాగితాన్ని గబుక్కున చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ కాగితం మీద గుండ్రటి అక్షరాలు. హలో ఫ్రెండ్, మనిషే కాదు ఇల్లు కూడా అందంగా ఉండాలి, అందంగా ఉంచుకోవాలి. నేనెవరో గుర్తుకొచ్చానా? నన్ను మళ్ళీ చూడాలనుకుంటున్నారు కదూ? నా పేరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదూ? నా పేరు తెలుసుకోవడం చాలా ఈజీ. మనిషి ఆలోచనల వెనక ఉండేది నేనే. కనుక్కోండి చూద్దాం. నన్ను మీరు చూడాలనుకుంటే రేపు సరిగ్గా 5 గంటలకు హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్కు రండి. మీరు వస్తారని నాకు తెలుసు. సరిగ్గా 5 గంటలు. ఏమాత్రం ఆలస్యం చేసినా నన్ను మీరు మిస్ అవుతారని గుర్తుంచుకోండి. ఓకే, సీ యూ, గుడ్ నైట్. అందమైన ఆ చేతి రాతను చూస్తూ ఎంతసేపు గడిపాడో తెలియదు. పూల ముఖం, పొడవాటి ముక్కు, ఆకుల్లాంటి కళ్ళు, భుజాల మీద నుంచి గుండెల మీద పడుతున్న నీలపు కేశాలు, మెడలో ముత్యాల దండ, ఆరోగ్యంగా మెరుస్తున్న శరీరంలోంచి ఊపుతున్న అందాలు. రెస్టారెంట్లో మెరుపులా కనిపించిన ఆ అమ్మాయి అతని కళ్ల ముందే కదలాడుతోంది. ఆ హంటింగ్ బ్యూటీ ఆలోచనలతో సూర్యవంశీ మనసంతా నిండిపోయింది. నర నరంలో ప్రవహిస్తున్న మత్తు, ఒంటరితనం, హన్లీనెస్. ఆ హన్లీనెస్ లోంచి బయటకు ఉబుకుతున్న గతం చీకటి నీడలు. ప్రపంచానికి కనిపించే సూర్యవంశీ వేరు, తనలో తాను గంటల తరబడి చీకట్లో మగ్గిపోయే సూర్యవంశీ వేరు. తన ఒంటరి ప్రపంచంలో సూర్యవంశీ ఎవరిని అడుగు పెట్టనివ్వడు. ఏ జాతి స్పర్శను అతను దరిచేరనివ్వడు. గతమంతా బాధ, కన్నీటి పొటలు, వర్తమానం మీద వెగటు, రేపటి మీద కసి కసి కసి. తనొక అనాథ. తానెవరికి పుట్టాడో తన వాళ్ళెవ్వరో తెలియదు. జీవితాన్ని ప్రేమిస్తూ జీవించు. జీవితం నిన్ను ప్రేమిస్తుంది. అలాంటి మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పిచ్చివాళ్ల నవ్వుకుంటాడు సూర్యవంశీ. కసిగా నవ్వుకుంటాడు. అతన్ని చదివించి పెద్ద చేసి ఎస్ఐ జాబ్ ఇప్పించింది జగన్నాయకులు గారే. ఆ జాబ్ నచ్చలేదంటే ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా జాబ్ ఇచ్చింది జగన్నాయకులే. అందుకే ఆయనకి తప్ప సూర్యవంశీ ఒంటరి ప్రపంచంలోకి ప్రవేశించే అధికారం మరెవ్వరికీ ఇవ్వలేదు. తను రాత్రి టైం ఎంత అయిందో తెలియదు. పవర్ ఎప్పుడు పోయిందో గుర్తుపట్టని స్థితిలో ఉన్నాడు అతను. అలా మత్తుగా గడిపే ఎన్నో రాత్రుల్లాగానే అదొక రాత్రి. అతనికి తెలియకుండానే అతని కళ్ళ మీదకు నిద్ర నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది. అప్పటికి రాత్రి 3 గంటలు దాటింది. అంత మత్తులోనూ నిద్రలోనూ జగన్నాయకుల హత్య అతన్ని కలవరపరుస్తోంది. తీవ్రమైన వేదనకు గురి చేస్తోంది. నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం ఉదయం 5:40. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. చలికాలం కావడం వల్ల ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. అదే సమయంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ లోంచి ఓ ప్రకటన వెలువడింది. వికారాబాద్ నుంచి వచ్చే లోకల్ ట్రైన్ మరో 5 నిమిషాల్లో 4వ నంబర్ ప్లాట్ఫామ్ మీద. ఆ ప్రకటన ఏమాత్రం సంచలనాన్ని సృష్టించలేదు. ప్లాట్ఫామ్ సిమెంట్ బెంచీల మీద కూర్చున్న ఒకరిద్దరూ పోర్టర్లు మాత్రం లేచి నిలబడ్డారు. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది లోకల్ ట్రైన్. ఆ ట్రైన్లో 6 కంపార్ట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. గార్డ్ రూమ్ పక్కనున్న కంపార్ట్మెంట్ దాదాపు ఖాళీగానే ఉంది. ఆ కంపార్ట్మెంట్లో అక్కడక్కడా కూర్చున్న 10 మంది ప్రయాణికులు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగగానే దిగి వెళ్లిపోయారు 10 నిమిషాల్లో. మొత్తం కంపార్ట్మెంట్లన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పటికి స్టేషన్లో చీకటి పూర్తిగా మాయమైపోయింది. అంతవరకు ప్లాట్ఫామ్ మీద స్తంభం పక్కన బీడీ కాల్చుకుంటూ కూర్చున్న స్వీపర్ నరసింహం సగం కాలిన బీడీని పక్కకు విసిరేసి చీపుర్ను అందుకుని కంపార్ట్మెంట్స్ను తొడవటానికి ముందుకు అడుగేశాడు. అరగంట గడిచింది. 5 కంపార్ట్మెంట్లను తుడిచేసి 6వ కంపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాడు. మరో 10 నిమిషాల్లో ఆ కంపార్ట్మెంట్ కూడా ఊడవటం పూర్తయిపోయింది. ఆ కంపార్ట్మెంట్లోంచి బయటకు వస్తున్న స్వీపర్ నరసింహం చూపులు లాబెటరీ మీద పడ్డాయి. యథాలాపంగా అతని కుడి చెయ్యి ఆ లాబెటరీ హ్యాండిల్ మీద పడింది. హ్యాండిల్ను కిందకు నొక్కి డోర్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు స్వీపర్ నరసింహం. ఎందుకు ఆ డోర్ వెనక్కి వెళ్లలేదు. రెండోసారి మళ్లీ ప్రయత్నం చేశాడు. లోపల ఎవరైనా ఉన్నారేమోనని అనుమానం వచ్చింది అతనికి. కౌన్ హై అందర్ చేత్తో నెడుతూ కాలితో తొయ్యటానికి ప్రయత్నించాడు. అయినా అంగుళమైనా కదలలేదు. ఆశ్చర్యంతో అతని బ్రుకుటి ముడిపడింది. ఎందుకో అతనికి తెలియకుండానే అతనిలో విస్మయం చోటు చేసుకుంది. అదే సమయంలో అతని కళ్లల్లో భయం కూడా కదలాడింది. ఒంటిలోని బలాన్నంతా కూడదీసుకుని ముందుకు తోయడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం వృధా కాలేదు. బరువైన డోరు నెమ్మదిగా ముందుకు కదిలింది. నరసింహంలో మరింత ఉత్సాహం చోటు చేసుకుంది. మళ్లీ బలంగా నెట్టాడు. నెమ్మదిగా తలుపు భారంగా ముందుకు కదలటం ప్రారంభించింది. 3 క్షణాల తర్వాత తలుపు పూర్తిగా తెరుచుకోవడం, నరసింహం లోనికి అడుగు పెట్టడం, ఆ వెనువెంటనే భయంకరమైన కేక వేయడం జరిగిపోయింది. ఆ కేకకు
ప్లాట్ఫామ్ మీదున్న మిగతా జనం పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. హత్య శవం, హత్య శవం అరుస్తున్నాడు నరసింహం ఫ్రాంక్గా. 40 ఏళ్ల అతని సర్వీసులో అంతటి భయంకరమైన శవాన్ని చూడటం అదే మొదటిసారి. భయంతో వణికిపోతున్నాడు నరసింహ. అతని ఒంటికి పూర్తిగా చెమటలు పట్టేశాయి. వార్త అందడంతో రైల్వే పోలీసులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ శశిరామ్ ఆదరాబాదరాగా ఆ లాబొరేటరీలోకి అడుగుపెట్టి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి జిగుప్సగా కళ్ళు మూసుకున్నాడు. ఆ లాబొరేటరీలో అడ్డంగా పడి ఉంది ఆ గోనె సంచి. ఆ సంచిలోంచి బయటపడి ఒక మొండి చెయ్యి, ఒక మొండి కాలు కనిపిస్తున్నాయి. గోనె సంచి నిండా, లాబొరేటరీ నిండా రక్తం, గడ్డకట్టిన రక్తం. శశిరామ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆ గోనె సంచిలోంచి ఆ మానవ మృతదేహాన్ని బయటకు లాగటానికి ప్రయత్నించారు. 2 కాళ్ళు, 2 చేతులు, ఆ తర్వాత మొండెం, తలకాయ లేదు. గుండె ప్రాంతంలో వరుసగా కనిపిస్తున్న కత్తిపోట్లు. ఆ దృశ్యాన్ని చూడగానే పోలీస్ ఇన్స్పెక్టర్ శశిరామ్ నుదుటి మీద ప్రయత్నంగా చెమట పట్టింది. నాంపల్లి లోకల్ ట్రైన్లో తలలేని మొండెం, మాంసం కత్తితో చెట్టు కొమ్మల్ని నరికినట్లుగా కాళ్ళు, చేతులు. పోలీస్ వర్గాల్లోకి ఆ వార్త క్షణకాలంలో దావాలనప్పుడు దాటిపోయింది. మరో అరగంట తర్వాత నాంపల్లి స్టేషన్ పోలీస్ ఉన్నతాధికారులతోనూ, ప్రెస్ రిపోర్టర్లతోనూ, ఫోటోగ్రాఫర్లతోనూ నిండిపోయింది. తలుపు దబదబా చప్పుడవడంతో మెలకు వచ్చింది సూర్యవంశీకి. భారంగా కళ్ళిప్పాడు. కళ్ళంతా మండుతున్నాయి. చికాగ్గా డోర్ వైపు చూశాడు. ఆ వెనువెంటనే అతని చూపులు టేబుల్ మీద పడ్డాయి. వాచి 3 గంటలు చూపిస్తోంది. వాచి పనిచేస్తోందో ఆగిపోయిందో వెంటనే తెలియలేదు. గాబరాగా లేచి బెడ్రూమ్లోని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి విసురుగా డోర్ తెరిచాడు. ఎదురుగా పోలీస్ కానిస్టేబుల్ మఫ్టీలో ఉన్నాడు. ఏసీపీ సాబ్ మిమ్మల్ని అర్జెంటుగా తోలుకు రమ్మన్నారు. సెల్యూట్ చేసి బొంగురు గొంతుతో చెప్పాడు కానిస్టేబుల్. ఎందుకు? తెల్వదు. ఏసీపీ సాబ్ ఎక్కడున్నారు? అడిగాడు సూర్యవంశీ. సుల్తాన్ బజార్ ఆఫీసులో. 1 గంటలో వస్తానని చెప్పు. అర్జెంట్ అని చెప్పమన్నారు సాబ్. నువ్వెళ్ళు, వస్తాను చెప్పేసి వెనక్కి తిరిగాడు సూర్యవంశీ. ఏ పని లేకపోయినా, ఎవరూ నిద్ర లేపకపోయినా అలా నిద్రపోతూనే ఉంటాడు సూర్యవంశీ. పోలీస్ కానిస్టేబుల్ రాకపోతే సాయంత్రం వరకు నిద్రపోయేవాడు. ఏసీపీ నిరంజన్ రావు ఎంత అర్జెంటుగా ఎందుకు రమ్మని కబురు పంపారు? ఆలోచిస్తూనే బాత్రూంలో అడుగు పెట్టాడు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత ఏసీపీ నిరంజన్ రావు చెప్పిన న్యూస్ విని షాక్ తిన్నట్లుగా అయిపోయాడు సూర్యవంశీ. ఎస్ మిస్టర్ వంశీ, 10 రోజుల క్రితం రౌడీ షీటర్ బబ్లు కనిపించడం లేదని బబ్లు తమ్ముడు అబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. బబ్లు పేరు మోసిన హంతకుడు. చాలా కాలంగా పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. వాడి మీద 5 మర్డర్ కేసులున్నాయి. లోకల్ ట్రైన్లో వచ్చింది. బబ్లుగాడు శవమని నా అనుమానం. ఎస్సీఐ కూడా అదే అంటున్నాడు. శవాన్ని గుర్తించడానికి ఏ ఆధారమూ లేదు. తల కూడా లేదు. తల కూడా లేదా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ. నో డౌట్ ఇట్స్ ఎ ప్లాన్డ్ అండ్ క్రూయల్ మర్డర్స్. రైల్వే పోలీసులు ఆ కేసును మనకు ట్రాన్స్ఫర్ చేశారు. వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఫోరెన్సిక్ రిపోర్ట్ను సూర్యవంశీకి అందిస్తూ అన్నాడు ఏసీపీ. మరణించిన వాడు బబ్లు అయితే వాళ్ల తమ్ముడిని పిలిపించొచ్చుగా సలహా ఇచ్చాడు సూర్యవంశీ. నవ్వాడు ఏసీపీ. వాళ్ల తమ్ముడు వారం రోజుల క్రితమే ఫ్యామిలీతో దుబాయ్ వెళ్ళాడట. ఆ మొండాన్ని గుర్తుపట్టగలిగేది వాడొక్కడే. బై బబ్లు గాడికి హై లెవెల్ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం చేయాల్సింది అది బబ్లు గాడి శవమా కాదా అన్నది తేల్చాలి. అందుకే నిన్ను పిలిపించాను. ఫోరెన్సిక్ రిపోర్ట్ ని సీరియస్ గా చదివి పక్కన పెట్టి ఏసీపీ కళ్లల్లోకి సూటిగా చూశాడు సూర్యవంశీ. ఆ మొండం బబ్లు గాడిదేనని మీరెలా ఊహిస్తున్నారు? ప్రశ్నించాడు సూర్యవంశీ. ఫోరెన్సిక్ రిపోర్ట్ మరోసారి చదువు ఏసీపీ చెప్పడంతో ఆ రిపోర్ట్ ని మళ్లీ నిశ్చింతగా చదివాడు సూర్యవంశీ. బబ్లుగాడు కూడా 6 అడుగులు ఎత్తే ఉంటాడా? ఎస్, వాడి తల దొరికితే ఖచ్చితంగా అదే ఎత్తులో ఉంటాడు. బబ్లుగాడు సన్నగా పొడవుగా ఉంటాడు. మనకు దొరికిన కాళ్ళు, చేతులు సన్నగా పొడవుగా ఉన్నాయి. వాడి కుడి చేతికి వెండి కడియం ఉంటుంది. మనకు దొరికిన ఈ చేతుల్లో కుడి చేతికి వెండి కడియం ఉంది. మనకు దొరికిన ఈ మొండానికి బట్టలేమీ లేవా? దాదాపు లేవు. రక్తంతో తడిసిపోయిన గుడ్డ పీలికలు, చెప్పాడు ఏసీపీ. శవం ప్రస్తుతం ఎక్కడుంది? మార్చురీలో. నేను ఒకసారి చూడొచ్చా? వైనాట్, చూడు. కానీ ఈ వార్తను పేపర్లో రాయొద్దు. అందుకే మీ ప్రెస్ పీపుల్ని ఎవరిని అలౌ చేయలేదు. వాంటెడ్గా బబ్లూను మర్డర్ చేస్తే శవాన్ని లోకల్ ట్రైన్లో ఎందుకు పంపించారు? సూర్యవంశీ ప్రశ్నకు ఏసీపీ నిరంజన్ రావు జవాబు చెప్పలేకపోయాడు. అందుకే ఈ కేసును పర్సనల్గా నేను టేకప్ చేశాను, సీరియస్గా చెప్పాడు ఏసీపీ. పోలీస్ కానిస్టేబుల్ 7 కొండలు 2 కప్పుల్లో టీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఓ కప్పును అందుకుని సిప్ చేయబోతూ గోడ గడియారం వైపు చూశాడు సూర్యవంశీ. గబుక్కున టీ కప్పుని టేబుల్ మీద పెట్టేసి లేచి నిలబడ్డాడు. వాల్ క్లాక్ సరిగ్గా 5 గంటలు చూపిస్తోంది. చటుక్కున సూర్యవంశీకి ఊరు చివర బార్లో కనిపించిన అమ్మాయి, ఆ అమ్మాయి రాసిన ఉత్తరం జ్ఞాపకానికి వచ్చింది. నన్ను మీరు చూడాలనుకుంటే రేపు సరిగ్గా 5 గంటలకి అబిట్స్ పోస్ట్ ఆఫీస్కి రండి.
మీరు వస్తారని నాకు తెలుసు. సరిగ్గా 5 గంటలు. ఏమాత్రం ఆలస్యం చేసినా నన్ను మీరు మిస్ అవుతారు, గుర్తుంచుకోండి. ఐ విల్ మీట్ యూ టుమారో మార్నింగ్ సార్. సీ యూ సార్. మరేం మాట్లాడకుండా పరుగు పరుగున ఏసీపీ ఛాంబర్లోంచి బయటకు వెళ్లిపోయాడు సూర్యవంశీ. గాబరాగా లేచి ఉరుకులతో పరుగు పెడుతున్న సూర్యవంశీ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏసీపీ నిరంజన్ రావు. గబగబా మెట్లు దిగి రోడ్డు పక్కన చెట్టు కింద పార్క్ చేసిన హీరో హోండాని స్టార్ట్ చేశాడు. మరో 2 క్షణాల్లో హీరో హోండా రామకోటి చౌరస్తా మీదుగా అబిడ్స్ వెళ్లే దారిలో ఉంది. అప్పుడు టైం సరిగ్గా సాయంత్రం 5:05 అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ కోలాహలంగా ఉంది. హీరో హోండాని పార్క్ చేసి 4 వైపులా చూశాడు సూర్యవంశీ. ఎక్కడా ఆ అమ్మాయి కనిపించలేదు. తన కోసం జీపీఓ మెయిన్ గేట్ దగ్గర ఆ అమ్మాయి ఎదురు చూస్తూ నిల్చుంటుందని, తను విష్ చేయగానే 5 మినిట్స్ లేట్ అని అంటుందని ఆశించిన సూర్యవంశీ వస్తూ పోతున్న అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి ఆ అమ్మాయి కాకపోవడంతో తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. మెట్లెక్కి లోపల కౌంటర్లోకి అడుగుపెట్టాడు. పోస్ట్ ఆఫీస్ అంతా రద్దీగా ఉంది. కుర్తా ఫైజమాలు వేసుకున్న అమ్మాయిల్ని, అట్రాక్టివ్గా ఫ్యాషనబుల్గా కనిపిస్తున్న అమ్మాయిల్ని పరిశీలిస్తూ ముందుకు కంగారుగా నడుస్తున్నాడు. ఎక్కడా ఆ అమ్మాయి కనిపించనే లేదు. చేతి వాచి వైపు చూసుకున్నాడు. 5:20 అంటే వచ్చి వెళ్ళిపోయిందా? 4 సార్లు లోపలికి బయటికి తిరిగాడు. కరెక్ట్ టైంకి రాకుండా ఆ అమ్మాయిని మిస్ కావటం అనీజీగా ఉంది సూర్యవంశీకి. కౌంటర్స్ బయట ఉన్న వ్యక్తుల్ని, కౌంటర్స్ లోపల ఉన్న వ్యక్తుల్ని చూస్తూ నడుస్తున్న సూర్యవంశీ చూపులు స్టాంప్స్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తిని చూడగానే మెలమెలా మెరిశాయి. ఆశ్చర్యంతో అతని కళ్ళు విచ్చుకున్నాయి. ఏదో తెలియని విస్మయం. అదే అమ్మాయి. బార్లో క్షణకాలం మెరుపులా మెరిసి మాయమైన అమ్మాయి. కౌంటర్ ముందున్న 6 వ్యక్తుల్ని దాటుకుని కౌంటర్ గ్లాస్ విండో కానుకుని ఆమె వైపే తెరపార చూశాడు. హలో. ఆ అమ్మాయి తన పనేదో తాను చేసుకుంటోంది. హలో. పొడిదగ్గు దగ్గి నెమ్మదిగా అన్నాడు. ఓసారి తలెత్తి చూసి మళ్లీ తలదించుకుంది. తనని చూడగానే ఆ అమ్మాయి ముఖంలో ఏ రియాక్షను లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు సూర్యవంశీ. ఆ అమ్మాయిని ఎలా విష్ చేయాలో అర్థం కాలేదు అతనికి. హలో మీరు. ఆ అమ్మాయి తలెత్తడంతో సూర్యవంశీకి నోట్లోంచి మరి మాటలు బయటకు రాలేదు. చెప్పండి, ఏం కావాలి? ఆ ప్రశ్నకు బెత్తరపోయాడు సూర్యవంశీ. నువ్వు. మనసులోని మాట మనసులోనే ఉండిపోయింది. ఫస్ట్ డే కవర్స్ స్టాక్ అయిపోయాయి, రేపు మార్నింగ్ రండి. నేను ఫస్ట్ డే కవర్స్ కోసం రాలేదు, కోపాన్ని అనుకుంటూ అన్నాడు సూర్యవంశీ. మరి తన వైపే సూటిగా చూస్తున్న ఆ అమ్మాయి వైపు మరింత స్పష్టంగా చూశాడు. అదే కోలముఖం, అవే కళ్ళు, అవే పెదాలు. తను అసలు తెలియనట్లే ప్రవర్తిస్తుందేంటి? ఫస్ట్ డే కవర్స్ లేవని చెప్పాను కదా, స్టాంప్స్ కావాలా? ఫస్ట్ డే స్టాంప్స్ తనకెందుకు? నువ్వు కొంటావా, మమ్మల్ని కొనుక్కోమంటావా? ఆ మాట వినిపించిన వైపు చూశాడు సూర్యవంశీ. అక్కడ మరికొన్ని నిమిషాలైనా నిలబడాలంటే తను ఏమైనా కొనాలి, తప్పదు. ఫస్ట్ డే స్టాంప్స్ ఎన్నున్నాయి అడిగాడు సూర్యవంశీ. 2 రూపీస్ 50 ఉన్నాయి. అంతేనా, మరి లేవా? ఆ 50 స్టాంప్స్ నాకే ఇవ్వండి. పాకెట్లోంచి 100 రూపాయల నోటును తీసి ఆమె ముందుంచాడు. ఆ అమ్మాయి స్టాంప్స్ని లెక్క పెడుతోంది. మరి స్టాంప్స్ లేవు, ఇక మీరు వెళ్ళొచ్చు. తన వెనక నుంచున్న వ్యక్తి వైపు చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు సూర్యవంశీ. ఆ వ్యక్తి కోపంగా సూర్యవంశీ వైపు చూసి క్యూలోంచి పక్కకు తప్పుకున్నాడు. మరి కొంతసేపటికి సూర్యవంశీ తప్ప మరెవ్వరూ లేరు అక్కడ. 50 స్టాంప్స్ నేనే ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఆ స్టాంప్స్ అందిస్తున్న ఆ అమ్మాయి ముఖంలోకి చూస్తూ అన్నాడు అతను. ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. మీతో మాట్లాడడానికి. సూర్యవంశీ వైపు స్టాంప్స్ను తోసి ఆ అమ్మాయి సీట్లోంచి లేచి నిలబడింది. హలో. మాట్లాడుతుంటే లేచిపోతారే? మీరు జీపీఓలో పనిచేస్తున్నట్లు నేను చెప్పలేదే. డ్యూటీ అయిపోయిందా, బయటకు వస్తారా అన్నాడు సూర్యవంశీ. ఏ ఒక్క ప్రశ్నకు ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు. 2 క్షణాలు గడిచాయి. సి మిస్టర్, సెక్యూరిటీ గార్డ్తో చెప్పాలా, పోలీసులకు కంప్లైంట్ చేయాలా? ఆ అమ్మాయి నోట్లోంచి ఆ మాటలు కోపంగా వచ్చాయి. పోలీసులకు కంప్లైంటా? ఎందుకు? మరింత ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ. ఎందుకో తెలియదా? ఓ గవర్నమెంట్ ఎంప్లాయీని ఆఫీసులోనే టీచ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి అంతెత్తును లేచింది. ఆ అమ్మాయి అకస్మాత్తుగా అలా అరవడంతో సూర్యవంశీ ముఖం వెలవెలబోయింది. అక్కడున్న నలుగురు వాళ్ళిద్దరి వైపే చూడసాగారు. మిస్, మీరు నన్ను నిన్న బార్లో రూమ్ కీస్, లెటర్ పొడి పొడి పదాలతో వివరించడం మొదలెట్టాడు సూర్యవంశీ. బార్ ఏమిటి, రూమ్ ఏమిటి, కీస్ ఏమిటి, వాట్ డు యు మీన్? వెళతారా, పోలీసులను తెలవమంటారా? మళ్ళీ అరిచింది ఆ అమ్మాయి. సూర్యవంశీకి అంతా అయోమయంగా ఉంది. తనెక్కడో పొరపాటు పడ్డాడు. నిన్న మీరు నా హీరో హోండాని, ఆ మాటకు మళ్ళీ ఆ అమ్మాయి అల్లరి చేస్తుందోనని. సారీ మేడం, నాకు తెలిసిన వ్యక్తిని మీరనుకున్నాను. ఐఎమ్ సారీ. ఆ వ్యక్తిని విష్ చేయాలని ఈ స్టాంప్స్ తీసుకున్నది. ఈ స్టాంప్స్తో నాకే అవసరం లేదు. కీప్ దిస్ విత్ యూ. స్టాంప్స్ని ఆమె ముందుకు తోసి ఆ అమ్మాయి కళ్ళల్లోకి మరొకసారి చూసి దిగాలు పడ్డ మనసుతో తన చుట్టూ మూగిన మనుషుల మధ్య నుంచి గబగబా బయటకొచ్చి
హీరో హోండా ఎక్కాడు సూర్యవంశీ. సమయం 6 గంటలు దాటింది. రోడ్లన్నీ చీకట్ను పులుముకున్నాయి. తనకు బార్లో కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరు కాదా? అదే పోలికలతో అలా ఉండడం సాధ్యమా? ఆ అనుభవం విచిత్రంగా ఉంది సూర్యవంశీకి. హీరో హోండా అతను పనిచేస్తున్న డైలీ బ్యాగ్ వైపు పరుగు తీస్తోంది. సూర్యవంశీ ఆలోచనల నిండా ఆ అమ్మాయే. ఆ అమ్మాయి తనను మిస్లీడ్ చేసిందో, తానే పొరపాటు పడ్డాడో ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితి. మరో అరగంట తర్వాత జీపీఓ స్టాంప్స్ కౌంటర్ దగ్గర సంభాషణ నడుస్తోంది. ఏదో హడావిడి చేశావట, ఎవరో కుర్రాడికి చెమటలు పట్టించేశావట. కౌంటర్లోని అసలు క్లర్క్ 40 ఏళ్ల ఆవిడ నవ్వుతూ ఆ అమ్మాయి వైపు చూస్తూ అంది. ఈ జాబ్ ఎలా చేస్తున్నావే బాబు? ఈ గంటసేపు చచ్చిపోయాను. ఎనీహౌ థ్యాంక్ యూ చెప్పింది ఆ అమ్మాయి. ఎంతకు ఎవరా కుర్రాడు? తన సీట్లో కూర్చుంటూ అడిగింది ఆవిడ. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో చెప్పింది ఆ అమ్మాయి. మరి ఏమిటి డ్రామాలు? ఇది డ్రామా కాదు, అసలు డ్రామా ఇంకా స్టార్ట్ కాలేదు. వస్తా, మళ్ళీ కలుస్తాను. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది ఆ అమ్మాయి. గాంధీ హాస్పిటల్ మార్చురీలో శవాన్ని చూసి సంబంధిత డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చాడు సూర్యవంశీ. చనిపోయిన వ్యక్తిని తెలుసుకోవడానికి ఏకైక ఆధారం అతని బ్లడ్ గ్రూప్. అంతకంటే ఈ కేసును సాల్వ్ చేయడానికి మరే ఆధారము లభించలేదు. సంబంధిత డాక్టర్ చెప్పిన విషయాలే గుర్తుకొస్తున్నాయి సూర్యవంశీ. అక్కడి నుండి సుల్తానా బజార్ వెళ్ళాడు. ఏసీపీ నిరంజన్ రావును కలిశాడు. కేసు తలాతోకా లేకుండా ఉంది కదూ? నవ్వుతూ ప్రశ్నించాడు ఆయన. బాడీ లేనంత మాత్రాన కేసుకు కూడా తలాతోకా లేదంటే నేను ఒప్పుకోను సార్, సీరియస్గా అన్నాడు సూర్యవంశీ. అంటే ఏసీపీ నిరంజన్ రావు గ్రూప్కి ముడిపడింది. లోకల్ ట్రైన్ వికారాబాద్లో స్టార్ట్ అవుతుంది. అంటే వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఆ గోన సంచిని ఎవరో తెచ్చేసి ఉంటారు. అందుచేత మనం వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మన ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అనుమానంగా ప్రశ్నించాడు సూర్యవంశీ. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఆ గన్నీ బ్యాగ్ కంపార్ట్మెంట్లోకి తెచ్చారనడానికి ఆధారాలేమీ లేవు. వికారాబాద్కి నాంపల్లికి మధ్యన 10 స్టేషన్లున్నాయి. రిపోర్ట్ ప్రకారం మర్డర్ జరిగిన 6 గంటల తర్వాత ఆ మొండాన్ని గోనె సంచిలో వేసి ఉండొచ్చని డౌట్. వికారాబాద్లో ట్రైన్ బయలుదేరిన టైం, ఆయా స్టేషన్లో ట్రైన్ ఆగిన టైం తెలియాలి. అంటే వికారాబాద్ స్టేషన్లోనే ఆ గన్నీ బ్యాగ్ను లోడ్ చేశారనుకుంటే, తెల్లవారుజామున 4 గంటలకు అక్కడ ట్రైన్ స్టార్ట్ అయిందనుకుంటే, అంతకు 6 గంటల ముందు హత్య జరగటానికి అవకాశం ఉంది. ఎస్, యు ఆర్ కరెక్ట్ సార్. ఈ 10 స్టేషన్లకి మన వాళ్ళని పంపితే సలహా ఇచ్చాడు సూర్యవంశీ. నో మిస్టర్ వంశీ, బబ్లు సిటీకి చెందిన రౌడీ షీటర్. అతన్ని దారుణంగా మర్డర్ చేసి సిటీకి పంపించారంటే ఎవరు పంపించుంటారు? ఎందుకు పంపించుంటారు? వాట్ ఈస్ దేర్ మోటివ్? సంథింగ్ ఈజ్ బిహైండ్ ఇట్. 10 స్టేషన్లకు పోలీసులను పంపడం వల్ల హంతకులు జాగ్రత్త పడే అవకాశం ఉంది. అనదర్ పాయింట్, బబ్లు ఏ పొలిటికల్ సర్కిల్కి చెందినవాడో తెలుసా అంటున్నప్పుడు ఏసీపీ నిరంజన్ రావు స్వరం తగ్గించి మాట్లాడడాన్ని స్పష్టంగా గమనించాడు సూర్యవంశీ. ఏసీపీ నిరంజన్ రావు ఒక్క క్షణం మెయిన్ డోర్ వైపు చూసి, సి మిస్టర్ వంశీ, బబ్లు భూ కబ్జా జనార్దన్ ఠాగూర్ మనిషి. భూ కబ్జా జనార్దన్ ఠాగూర్ అంటే ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడం ఆపాడు నిరంజన్ రావు. భూ కబ్జా జనార్దన్ ఠాగూర్ అంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్. సిటీలోని పవర్ఫుల్ వ్యక్తి, తన స్వార్థం కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి, ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించగలిగే వ్యక్తి. పవర్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్నే తన అంగబలాన్ని అర్థబలాన్ని చూపించి బెదిరించగలిగిన వ్యక్తి. సీఎం పదవి కోసం గత 5 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఒక్కసారి జనార్దన్ ఠాగూర్ ఆకారం కళ్ల ముందు కదలాడింది సూర్యవంశీకి. బబ్లు భూ కబ్జా జనార్దన్ మనిషా? ఈ విషయం నాకెంతవరకు ఎందుకు చెప్పలేదు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ. ఎస్, ఆ విషయం 1 గంట క్రితమే కన్ఫర్మ్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ స్వయంగా నేనే సంపాదించాను. బబ్లు భూ కబ్జా జనార్దన్ ఠాగూర్ మనిషి అన్న సంగతి డిపార్ట్మెంట్లో కూడా అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. డీజీపీ కూడా ఈ కేసును పొడిగించడానికి సుముఖంగా లేడు. ఈ కేసు విషయం డీఐజీ మాట్లాడతారా? ఆసక్తిగా ప్రశ్నించాడు సూర్యవంశీ. ఎవడో రౌడీ షీటర్ మర్డర్ అయితే దాని మీద ఎంక్వైరీ ఏంటని కొట్టిపారేశాడు డీఐజీ. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మరో 5 నిమిషాల సేపు ఏసీపీ నిరంజన్ రావు ఏమీ మాట్లాడలేదు. జనార్దన్ ఠాగూర్ మనిషిని ఎవరు హత్య చేసుంటారు? అందులోనూ హోమ్ మినిస్టర్. ఆలోచనలతో సూర్యవంశీ తల వేడెక్కిపోయింది. ఇక్కడ పాయింట్ అది కాదు, ఎందుకు హత్య చేశారు అన్నది. హత్య ఎందుకు జరిగిందో తెలుసుకోగలిగితే చిక్కుముడి పూర్తిగా విడిపోతుంది. కానీ ఆ మిస్టరీ ఛేదించడం చాలా కష్టం. ఇట్స్ ఏ రిస్క్ జాబ్. అవసరమైతే ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే నాకేం చేయాలో తోచడం లేదు. అందుకే ఏమిటి? అందుకే చెప్పండి సార్, మీరు నన్ను కేసు టేకప్ చేయమంటారా? చచ్చింది బబ్లు గాడో కాదో, చచ్చింది వాడే అయితే ఎవరు చంపారో తెలుసుకుంటాను. ఎస్,
ఈ సూర్యవంశీకి మేధస్సు ఉంది, పట్టుదల మీద, ఆత్మవిశ్వాసం మీద నమ్మకం ఉంది. సూర్యవంశీ మాటలు వెనకున్న ఎమోషన్ను వెంటనే గుర్తుపెట్టాడు ఏసీపీ నిరంజన్ రావు. అయినా వెంటనే ఆయన బదులివ్వలేదు. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ కేస్. ఈ కేసును డీల్ చేసి నేరస్తుడు ఎవరో తెలుసుకున్నంత మాత్రాన నీకు గాని నాకు గాని పేరు రాదని నాకు తెలుసు. కోరి కష్టాలను తెచ్చుకోవడం, నీ బతుకుతో నేను ఆడుకోవడం అవుతుందేమో. ఆ మాటలకు సూర్యవంశీలో ఒక్కసారిగా ఆవేశం పెళ్ళుపుతుంది. మీరు నాకు పిరికితనాన్ని నూరిపోస్తారని నేనెప్పుడూ అనుకోలేదు సార్. నా గురించి మీకు తెలుసు. నేను పోలీసును కాదు, సామాజిక బాధ్యతను సిన్సియర్గా ఫీల్ అయ్యే జర్నలిస్టుని. సమాజంలో జరిగే ప్రతి అన్యాయం మీద తిరగబడే హక్కు నాకుంది. నాలాంటి యువతరానికి ఉంది. అన్నీ తెలిసిన మీలాంటి వాళ్లే మా యువతరాన్ని మిస్గైడ్ చేస్తున్నారు సార్. మీలాంటి సిన్సియర్ వ్యక్తులు మాలాంటి వారికి గైడ్ చేయాలి సార్. సమాజంలోని చెడును ఎవరో వచ్చి తుడుస్తారంటే నాకు నమ్మకం లేదు. ఎన్ని కష్టాలొచ్చినా దుర్మార్గానికి, అవినీతికి, కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం ఈనాటి యువత లక్ష్యం, ధ్యేయం కావాలి. మిస్టర్ సూర్యవంశీ, ఉపన్యాసం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. నేను నీ వయసులో నీకన్నా రెట్టింపు ఆవేశంతో ఉండేవాడిని. నా ఆవేశానికి నేను వేసుకున్న పోలీసు దుస్తులు మరింత కారణమయ్యాయి. నేనేం కోల్పోయానో నాకు తెలుసు. ప్రాణప్రదంగా నన్ను ప్రేమించిన నా భార్యను నేను కోల్పోయాను. తల్లి జ్ఞాపకం రాకుండా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నీకు తెలియదు వంశీ. అంతటి గంభీరమైన వ్యక్తి నిరంజన్ రావు గొంతు అకస్మాత్తుగా గద్గాధికమైపోయింది. సూర్యవంశీ మోగవాడిలా ఆయన వైపు చూశాడు. మళ్లీ తిరిగి ఆయనే తేరుకున్నాడు. నేను ఇవన్నీ చెప్తున్నానంటే పిరికితనంతో కాదు. నేను పిరికివాడిని కాదు. ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థను ఆకళింపు చేసుకున్న వ్యక్తిని. నీలాగా నాకు ఆత్మవిశ్వాసం, శ్వాస, ధైర్యం ఉన్నాయి. భయపడేవాడెప్పుడూ జీవితాన్ని జయించలేడు. నీలో నాకు నచ్చిన గుణం అదే. ఆవేశం ఒక్కటే మనిషికి పనికిరాదు. మేధస్సు. ఈనాటి సమాజాన్ని పీడిస్తున్న అతి భయంకరమైన పొలిటికల్ పవర్ని ఢీకొనాలంటే మేధస్సు కావాలి. ఎత్తులు, పై ఎత్తులు, డ్రామాలు వెరసి ప్లే, దాని ముసుగులు తొలగించే మొనగాడు కావాలి. అప్పుడు ఒక కేసు కాదు, ఎన్నో కేసులు బయటకు వస్తాయి. నిజంగా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను చెప్పి సిగరెట్ వెలిగించాడు ఆయన. చెప్పండి సార్, నన్నేం చేయమంటారు? ద్రోణుణ్ణి అర్జునుడు అడిగినట్లుగా అడిగాడు సూర్యవంశీ. ఈ కేసును సిన్సియర్గా టేకప్ చేస్తావా? మళ్లీ నిరంజన్ రావు ప్రశ్న వేయడం ఆశ్చర్యంగా ఉంది సూర్యవంశీకి. ఎస్ సార్, ఇవాళ మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ కేసు వెనక ఎంతటి భయంకరమైన వ్యక్తులున్నా వాళ్లను నేను ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే సూర్యవంశీ పెదాలని తన వేళ్లతో మూశాడు ఏసీపీ నిరంజన్ రావు. నీ కార్యదీక్ష, నీ మేధస్సు, నీ ఆత్మవిశ్వాసం మీద నాకు నమ్మకం ఉంది. ఈ కేసుని నువ్వు డీల్ చెయ్యి. ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. చచ్చిపోయిన వాడు బబ్లు అని నువ్వు నాకు కన్ఫర్మ్ చేయగలిగితే నువ్వేం కోరుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసుకి ఎంత అవసరమవుతుందో ఆ అమౌంట్ని నా పాకెట్లో నుంచి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆశ్చర్యంగా నిరంజన్ రావు కళ్ళ వైపు చూశాడు సూర్యవంశీ. ఈ విషయం నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియడానికి వీల్లేదు. కేసులు నువ్వెక్కడి నుంచి స్టార్ట్ చేసినా నాకు రిజల్ట్స్ ముఖ్యం. ఇంకో విషయం, నాకు ఈ కేసు వారం రోజుల్లో సాల్వ్ కావాలి. అంటే 168 గంటలు, కరెక్ట్గా 168 గంటలు పూర్తయ్యే లోపల నేను మీ ముందుంటాను. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఫోన్ ద్వారా చెప్తాను. ఓకే సార్. లేచి నిలబడ్డాడు సూర్యవంశీ. అప్రయత్నంగానే పోలీస్ పద్ధతిలో సెల్యూట్ చేశాడు. నిరంజన్ రావు పెదాల మీద చిరునవ్వు కదలాడింది. బబ్లు కేసుని సూర్యవంశీ టేకప్ చేయడానికి వేరే కారణం ఉందన్న సంగతి నిరంజన్ రావుకు తెలియదు. సూర్యవంశీ కావాలనే చెప్పలేదు. తన గురువు, దైవం అయిన జగన్నాయకుడు హత్యకు కారణం ఒక వివాదాస్పదమైన భూమిని సూర్యవంశీకి చూచాయిగా తెలుసు. అదే ల్యాండ్. దాని యజమాని ఎవరు? ప్రస్తుతం ఆ యజమాని ఎక్కడున్నది? దాన్ని ఎవరు కబ్జా చేసుకున్నది? దాని గురించి జగన్నాయకుడు సేకరించిన నిజమేమిటి అనే వివరాలు తెలియదు. నగరంలో పేరు మోసిన భూపకాసురుడు హోంమంత్రి జనార్దన్ ఠాగూర్ అన్న విషయం జగమెరిగిన సత్యం. చంపబడ్డాడనుకుంటున్న రౌడీ షీటర్ బబ్లు జనార్దన్ ఠాగూర్ మనిషి అని నిరంజన్ రావు చెప్పిన దగ్గర నుంచి ఏదో అనుమానం సూర్యవంశీలో వేళ్లూనుకుంది. జగన్నాయకులు హత్య గావింపబడే క్షణం వరకు ఆయన పరిశోధిస్తున్నది ఒక భూ కబ్జా గురించి. భూ కబ్జాలకు మకుటం లేని మహారాజు జనార్దన్ ఠాగూర్. ఆ జనార్దన్ ఠాగూర్ అనుచరుడే బబ్లు. వీటి మధ్య కళ్లకు కనిపించని లింకేదో ఉన్నట్లుగా తోస్తోంది. ఏ చిన్న ఆధారం దొరికినా కేసు మొత్తం కూకటి వేళ్లతో కదిలిపోతుంది. అందుకే బబ్లు కేసు పట్ల శ్రద్ధ కనపరిచాడు సూర్యవంశీ. ఈ గందరగోళాల మధ్య బావా అంటూ వచ్చిన అమ్మాయి ఎవరు? నన్ను మళ్లీ చూడాలనుకుంటున్నారు కదూ, నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. నా పేరు తెలుసుకోవడం చాలా ఈజీ. మనిషి ఆలోచనల వెనకుండేది నేనే. కనుక్కోండి చూద్దాం.
అంటూ ఛాలెంజ్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటి, ఏమై ఉంటుంది? మనిషి ఆలోచనల వెనక ఉండేది నేనే అంటూ ఆ అమ్మాయి వదిలిన పజిల్ వెనుక దాగున్న పేరేమిటి? ఈ అమ్మాయికి, బబ్లు చావుకి, జనార్దన్ ఠాగూర్కి యాక్టివిటీస్కి, జగన్నాయకులు చావుకి ఏదైనా లింక్ ఉందా? లేదంటే సడన్ గా ఈ టైంలో ఆ అమ్మాయి ఎందుకు ఊపి పెడుతుంది? చూస్తే పిచ్చిదానిలా లేదు. పిచ్చిదైతే తన బైక్ మీద తన రూమ్కే వచ్చి తన రూమును శుభ్రం చేసి పొందికైన అక్షరాలతో ఒక లెటర్ రాసి అక్కడ వదిలి ఎలా వెళుతుంది? తన పేరు కనుక్కోమని క్లూ ఎలా ఇచ్చి వెళుతుంది? ఎక్కడో పీట ముడి పడింది. ఆ ముడి వెనకే అసలు రహస్యం దాగి ఉండాలి. దాన్ని ఎలా ఛేదించడం? డీజీపీ బబ్లు కేసును పొడిగించడానికి, పరిశోధించడానికి ఎందుకు అంగీకరించడం లేదు? చనిపోయింది నిజంగా బబ్లు అయితే జనార్దన్ ఠాగూర్ తన శత్రువుల మీద అటాక్ చేయకుండా ఉంటాడా? పగా ప్రతీకారంతో రగిలిపోకుండా ఉంటాడా? అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం బబ్లు ఐడెంటిఫికేషన్ పోలీస్ రికార్డులో లేకపోవడం. బబ్లు ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు, సన్నగా పొడవుగా ఉంటాడు. బబ్లు కుడి చేతికి వెండి కడియం ఉంటుంది. ఒక క్రిమినల్లో గుర్తుపట్టగలిగే ఐడెంటిఫికేషన్స్ ఇలా ఎంత హాస్యాస్పదంగా ఉందేమిటి? ఫోటో లేదు, వేలిముద్రలు లేవు, ఫుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ లేవు, స్పెషల్ ఫీచర్స్ ఏమీ లేవు. వాడు నేరాలు చేసే పద్ధతులు తెలియవు. అందుకు ఏ ఆయుధాలు ఉపయోగించేది అంతకన్నా తెలియదు. వాడుండే ప్రాంతాన్ని గురించి తెలియదు. కానీ బబ్లు జనార్దన్ ఠాగూర్ మనిషిని పోలీసులకు తెలుసు. జనార్దన్ ఠాగూర్ భూ కబ్జా వ్యవహారాల్లో ప్రధానంగా పాల్గొనేది బబ్లు అని తెలుసు. అంతే, అంతకంటే మరే వివరాలు తెలియవు. ఒకవేళ ఇది నిజంగానే నిరంజన్ రావు గారు అన్నట్లు తలాతోకాలేని కేసేనా? ఒక్క క్షణం అలా ఆలోచించినా ఏదో అనుమానం సూర్యవంశీని చుట్టుముట్టి వదలడం లేదు. ఏది ఏమైనా ఎక్కడో ఒక తీగ లాగి చూడాలి, తప్పదు. సూర్యవంశీ ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చి ముందుకు కదిలాడు. గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలోకి రెండోసారి అడుగుపెట్టిన సూర్యవంశీ వైపు ఆశ్చర్యంగా చూశాడు మార్చురీ వాచ్మెన్. ఏదో ప్రశ్నించడానికి నోరు తెరిచిన వాచ్మెన్ సూర్యవంశీ చేతిలోని 100 రూపాయల నోటును చూడగానే ఆ ప్రయత్నాన్ని విరమించాడు అతను. నాంపల్లి రైల్వే స్టేషన్ కంపార్ట్మెంట్లో స్వాధీనం చేసుకున్న మొండెం కాళ్ళు చేతులు ఉంచిన ఐస్ బాక్స్ను ఓపెన్ చేశాడు వాచ్మెన్. కుళ్ళిపోతున్న శవాల వాసన గుప్పుమంది. హ్యాండ్ కర్చీఫ్ను ముక్కు కడ్డు పెట్టుకుని ఆ మొండాన్ని నిశ్చింతగా పరిశీలించాడు సూర్యవంశీ. డాక్టర్లు వేసిన కుట్లు, గడ్డకట్టిన రక్తం, నెమ్మదిగా కరుగుతున్న ఐస్, అంతకు మించి ఏమీ కనిపించడం లేదు. ఒక్కసారిగా నిరాశ ఆవరించింది సూర్యవంశీకి. శూన్యంలో నుంచైనా సాక్ష్యాన్ని వెతికి పట్టుకోగల ప్రతిభావంతుడు సూర్యవంశీ. శవాలు కూడా దొరకని ఎన్నో కేసులను పరిష్కరించి పరిశోధన చేసి నేరస్తులను పట్టుకున్న చరిత్ర ఉంది అతనికి. సిగరెట్ తీసి వెలిగించాడు. అతని చూపులన్నీ మొండెం మీదే ఉన్నాయి. నిశ్చింతగా పరిశీలిస్తున్నాడు అతను. 1, 2, 3 క్షణాలు. అతని బ్రెయిన్ సీరియస్ గా వర్క్ చేయడం ప్రారంభించింది. బ్లడ్ బ్లడ్ బ్లడ్. శరీరం మీద రక్తం ఏ మేరకు గడ్డగడుతుందో అతనికి తెలుసు. ఎంత మందం ఉంటుందో తెలుసు. కానీ మొండెం చర్మం పైభాగంలో పేరుకున్న రక్తం కేకు పీసెస్ అతికించినట్లుగా అంత మందంలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది అతనికి. అప్రయత్నంగా అతని చేతి వేళ్లు ముందుకు కదిలాయి. రక్త స్పర్శ మెత్తగా ఉంది. మొండెం చర్మం మీద వేళ్లతో రాస్తున్నాడు. చర్మం స్పర్శ అతనికి తెలుసు. అది చర్మం కాదు, గుడ్డ పీలిక. అంటే మృతుని ఒంటి మీద బట్టలున్నాయన్నమాట. మొండాన్ని అటు ఇటు కదిలించడం ప్రారంభించి రక్తంలో రక్తంగా కలిసిపోయిన బన్నీని గుర్తుపట్టాడు. చీలికలు చీలికలుగా ఉందా కట్ బన్నీ? సార్, ఏదో అనటానికి ప్రయత్నించాడు వాచ్మెన్. సూర్యవంశీ జేబులోంచి మరో 50 రూపాయల నోటు అతని చేతిలోకి వెళ్ళింది. వాచ్మెన్ చేతిలోని టార్చ్ లైట్ తీసుకుని చూపులన్నింటినీ ఆ బనియన్ మీద నిలిపి పరిశీలించాడు సూర్యవంశీ. ఎక్కడైనా ఏ ఒక్క ఆధారమైనా కనిపిస్తుందేమోనని ఆశ. ఉద్రిక్తతతో సూర్యవంశీ వంటి మీద చెమటలు పడుతున్నాయి. మెడ ప్రాంతంలో మరింత ఎక్కువగా గట్టగట్టిన రక్తాన్ని చూపుడు వేలుతో పక్కకు తొలగించాడు. సరిగ్గా ఆ మెడ ప్రాంతంలోనే స్కెచ్ పెన్నుతో వేసినట్లుగా ఓ బ్లూ మార్క్. సూర్యవంశీ కళ్ళు ఆశ్చర్యంతో మరింత విశాలమయ్యాయి. ఆ బ్లూ మార్క్ ఇంటూలా లేదు. ఆ అక్షరాన్ని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది నిమిషాలు గడిచాయి. అతి కష్టం మీద ఆ అక్షరం ఏమిటో తెలుసుకోగలిగాడు సూర్యవంశీ. ఎస్ ఫర్ సక్సెస్. సూర్యవంశీ పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. మరేం ఆలస్యం చెయ్యలేదు అతను. ప్రెస్ ఫోటోగ్రాఫర్లతో ఫోటో తీయించడం, అర్జెంటుగా ప్రింట్లు వేయించడం చకచకా జరిగిపోయాయి. ఆ రోజు రాత్రి అతను చాలాసేపు యథాప్రకారంగానే నిద్రపోలేదు. ఎస్ మార్క్, లాండ్రీలో వేసిన మార్క్, అది తెలుసుకోవడానికి అతనికి అట్టేసేపు పట్టలేదు. అంటే వికారాబాద్ పరిసరాల్లోని లాండ్రీ షాపులో ఎంక్వైరీ చేస్తే ఆలోచన వచ్చిన తడవుగా వాల్ క్లాక్ వైపు చాడు. 2 గంటలు దాటింది. లేచి హ్యాంగర్ కున్న తన రెగ్యులర్ గా వేసుకునే జర్కిన్ వేసుకుని ఫ్లాట్ కి తాళం పెట్టి మెట్లు దిగి హీరో హోండా స్టార్ట్ చేశాడు.
మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.